మీరు ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ చూద్దాం. యాక్చువల్లీ December 1st థియేటర్లో ఈ వండర్ఫుల్ థ్రిల్లర్ని మనం అయితే చూసి ఎంజాయ్ చేద్దాము. ఇదేంటి స్క్రీన్ లోంచి క్యారెక్టర్స్ బయటకు వచ్చేస్తున్నాయా సార్? మీరు ఇలా స్క్రీన్ లోంచి బయటకు వచ్చి భయపెట్టడం కరెక్ట్ కాదండి. ఇది వెపన్తో సైతం వచ్చి సార్ ఇలా యాంకర్ని పిలిచి ఇలా భయపెట్టకూడదండి నిజంగా. బాబు, నేను చేసుకోవాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఉన్నాయి, దయచేసి. ఎవరమ్మాది? ఎక్కడి నుంచి? నేను సహస్రాని. సుధీర్ గారు ఏం ప్లాన్ చేశారండి? మాస్క్ మ్యాన్ వచ్చేసారు, సహస్ర వచ్చేసింది. నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు స్టేజ్ పైన? బాబు, కొంచెం వెపన్ అటువైపు పెట్టచ్చు కదా ప్లీజ్. మంజుష, హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ. సో యువర్ విషెస్ టు కాలింగ్ సహస్ర టీమ్. అందరికీ నమస్కారం. సుధీర్ గారి ఫ్యాన్స్ మొత్తం గోల్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అరుణ్ గారు, ఇట్స్ యువర్ డెబ్యూ ఫిల్మ్. మీరు మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య మంచి కాంటెంట్ ఉన్న సినిమాలకి చాలా మంచి సక్సెస్ వచ్చింది. అండ్ దానికి మంచి ఎగ్జాంపుల్ మన వేణుగారి సినిమా బలగం అండ్ మన గెటప్ శ్రీను గారి పొలిమెరా 2 ఆల్సో. సో చాలా అద్భుతమైన కాంటెంట్ సినిమాని మన జనాలు ఆదరిస్తున్నారు. సో అలాగే సుధీర్ గారు కూడా ప్రత్యేకంగా ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కాంటెంట్ ఎన్నుకుంటున్నారు. సో ఐ హోప్ కాలింగ్ సహస్ర కూడా చాలా పెద్ద సక్సెస్ కావాలి. అండ్ మీకున్న ఫ్యాన్స్ ఇలాగే రేపు థియేటర్లో కూడా గోల్గా చేయాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సో wishing the producers all the very best for the release andi. And Sudhir gariki, Dolly gariki my heartiest congratulations and wishes. Ee cinema pedda success sadinchi meeku oka pedda hit ni ivalani korukuntunnanu. All the very best. సహస్ర కాలింగ్ నందిని రెడ్డి గారు. నాతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేదు శాస్త్ర, నేను ఆపాను. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు. నందిని రెడ్డి గారు, అడగండమ్మా. మీరు చాలా మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఓకే, వాటిల్లో నా ఫేవరెట్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో నాకు బాగా ఫ్యాంటసీగా అనిపించేది ఓ బేబీలో బామ్మగారు యంగ్ టీనేజ్ గర్ల్గా సమంతగా మారిపోయినట్టుగా మీకు కూడా ఒక ఫ్యాంటసీ వింత జరిగి మీకు దయ్యాలతో మాట్లాడే అవకాశం వస్తే మీరు దయ్యాలకి సంబంధించి ఏదైనా సినిమా తీస్తారా? ఏదైనా సినిమా తీస్తారా? దయ్యాలతో మాట్లాడే అవకాశం వస్తే దయ్యాలతో ఏం మాట్లాడతారు, ఎలాంటి సినిమా తీస్తారు అని మనం ఇద్దరం మాట్లాడుకుందాం అమ్మా. రాత్రికి మనం ఇద్దరం, మీరు నేను మాట్లాడుకొని రాత్రికి కూర్చొని ఒక స్క్రిప్ట్ వేసుకుందాం. ఏమంటారు? సో నన్నే హీరోయిన్ గా తీసుకుంటారా? మీరు చూడండి, ఇప్పుడు దయ్యాలు అయితే ఫ్రీగా వచ్చేస్తాయి, మనకి రెమ్యునరేషన్ ఇబ్బంది లేదు. సో ప్రొడ్యూసర్ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ కాస్ట్యూమ్ చేంజ్లు ఉండవు, ఒకటే డ్రెస్ వేసుకుంటారు సినిమా అంతా. కొన్ని అందమైన దయ్యాలు కూడా ఉంటాయి, కాస్ట్యూమ్స్ అవసరం పడతాయి. మాకు మేకప్ అంటే ఇష్టం ఉంటుంది, అప్పుడేం చేస్తారు? మీరు చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారని మీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో మీతోనే కంటిన్యూ అయిపోతాను నెక్స్ట్ సినిమా కూడా. థ్యాంక్స్, మీ సమాధానం నాకు నచ్చింది. అమ్మయ్య, సంతోషం. సో మచ్ నందిని రెడ్డి గారు. ఎక్స్పెక్ట్
చేయొచ్చేమో మీ నుంచి కూడా. Such a lovely person, and Dolly, congratulations, and thanks to my producers, and congratulations. And thank you, Venu Anna, for coming and gracing, and Ram Prasad bro and Sinu bro, thank you all. Thanks to Nandini madam. So, సినిమా పాటలు విన్నారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా సినిమాని కూడా చూసి ఇదే సపోర్ట్ కంటిన్యూ చేస్తారని రియలీ బిలీవ్ ఇట్. అండ్ సో నథింగ్ టు సే మచ్ మోర్. యా కలయా నిజమా కలవరమేమో బహుశా కదిలే కథగా తోచెనుగా ఈ వరస. అరెరే అరెరే మనసుకు ముందే తెలుసా, తెలిసి తనలో తనకి తగునా. మోహిత్ గారు మీ కోరస్ అదిరిపోయిందండి. కోరస్ అదిరిపోయింది. సూపర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. నెక్స్ట్ టైం మీరు సుధీరియన్స్ తో కూడా పాడించాలి చెప్తున్నారు. 100%. సో కంగ్రాచులేషన్ December 1st అందరూ వచ్చి బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, అండ్ కంగ్రాచులేషన్ సుధీర్ బ్రో అండ్ అరుణ్ అన్న అండ్ ఆల్ మై క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మోహిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మ్యూజిక్ యాజ్ వెల్. ఇలా స్టేజ్ పైన నిలబడి సుమా గారికి వెల్కమ్ చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, always may this be a stepping stone to success. My best wishes to you, Sudhir garu. Calling Sahasra నాకు ప్రసాదించిన సుధీర్ గారి స్నేహము. I cherish your love and friendship. God bless you always. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది నాకు వచ్చి చెప్పారు, విజేష్ గారు మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అని. సినిమా ఇండస్ట్రీ అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది, మీరు ఫస్ట్ టైం వచ్చి ఇంత ధైర్యం చేస్తున్నారు అని చాలాసార్లు మీడియా వాళ్ళు కూడా అడిగారు ఆ క్వశ్చన్. నేను చెప్పేది ఒకటే, సినిమా ఇండస్ట్రీ ధైర్యం గురించి కాదండి. ఇట్ ఈజ్ అబౌట్ జడ్జ్మెంట్ కేపబిలిటీ అండ్ రైట్ డిసిషన్స్ ఎట్ ది రైట్ టైం. మంచి కథ మీ అందరికీ నచ్చుతుంది అన్న డిసిషన్ నేను తీసుకున్నాను. సుధీర్ గారు ఉంటే ఇంకా బాగుంటుంది అన్న జడ్జిమెంట్ నేను చేశాను. రెండు కలిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ ఫ్లో అవుతుంది అని. ఎస్, ఐ హోప్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే కోరుకుంటున్నాను. మీరు అందరూ అనుకుంటే డెఫినెట్గా హిట్ అవుద్ది ఈ సినిమా. నాకు సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ తీసుకొచ్చి సపోర్ట్ చేయమని అడిగారు, సపోర్ట్ చేయటానికే దిగాను. కానీ వాళ్ళ డెడికేషన్, ప్యాషన్, సుధీర్ గారిని చూశాక ఇంకా స్ట్రాంగ్గా దిగాను నేను. మీరు అదే స్ట్రెంగ్త్ని, అదే కోఆపరేషన్ ఇప్పుడు ఇవ్వండి, ఈ సినిమాని హిట్ చేయండి అని కోరుకుంటున్నాను. పాలిటిక్స్ అయినా కానీ, ఈ సినిమా ఇండస్ట్రీ అయినా కానీ, మా ఒంగోలుకి స్పెషల్గా మిగతా ఏరియాస్ కంటే మా ఒంగోలు అంటే ఈ రెండు హ్యాబిట్స్లు ఎక్కువగా ఉండేవాళ్ళు. మాకు కూడా అదే ప్యాషన్ తోటి మొట్టమొదట నేను మా రాజశేఖర్ గారు స్టార్ట్ చేశాము ఈ ప్రయాణం. నా ఆలోచన ఏంటంటే, మొదట్లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న బడ్జెట్లో ఒక చిన్న కంటెంట్ తీసుకొని, మన స్టార్టింగ్ కాబట్టి మనకి ఇంట్లో లాభ నష్టాలు తెలియదు కాబట్టి ఒక చిన్న ప్రయత్నంగా చేయాలనుకున్నాము. మొదట వేరే లాంగ్వేజ్లో చేసి అక్కడ కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఇక్కడికి వచ్చి తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నాము. ఈలోపు మేము ఆ ప్రయత్నాల్లో ఉండగా మాకు అరుణ్ కిరాల గారు పరిచయం అవ్వడం, అతను ఈ స్టోరీ లైన్ మాకు చెప్పడం, మేము ఫస్ట్ డిస్కషన్లోనే ఈ స్టోరీ చాలా బాగా రావడం, ఇది తెలుగులో చేద్దాము అనే ఆలోచన రావడం జరిగింది. సో ఈ ఆలోచన రావడంతో మేము బడ్జెట్ అవి వేసుకున్న తర్వాత ఈ కొంచెం మనం వేసుకున్న లిమిట్ దాటిపోతుందని ఆలోచన ఉంది. అలాంటి పరిస్థితుల్లో మాకు మా బాల్యమిత్రుడైనటువంటి పండి చిరంజీవి గారు పరిచయం అవడం, మా ఊరు అతనే, బట్ హీజ్ ఇన్ యూఎస్. సో అతను ఈ దీంట్లోకి జాయిన్ అవ్వడము, అప్పుడు అతను జాయిన్ అవ్వడంతో ఇది మేము అనుకున్న దానికంటే బెటర్ కంటెంట్కి వెళ్ళడం,
సో ఇలా మేము రాజశేఖర్ గారు, పండిట్ చిరంజీవి గారు, అరుణ్ గారు జర్నీ చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు తీసుకోవాలనే టైంలో సుధీర్ గారి పేరు చెప్పడం జరిగింది. సుధీర్ గారి పేరు చెప్పడంతో అప్పటికి ఆయన ఆల్రెడీ గాలోడు బ్లాక్ బస్టర్ దాంట్లో ఉన్నారు. సో మనం వెంటనే చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు విజేష్ గారు రావడం జరిగింది. విజేష్ గారు రావడంతో చాలా మంచి కంటెంట్, దీన్ని చిన్న బడ్జెట్లో మనం తక్కువ చేసి చేయొద్దు, చాలా మంచి బడ్జెట్లో చేద్దామని మేము నలుగురం కూడా ఎంతో కష్టపడి బడ్జెట్ గురించి ఆలోచించకుండా డైరెక్టర్ గారు ఏది కోరితే అది, మా యూనిట్ సభ్యులు ఏది కోరితే అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కంటెంట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూశారు, సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. మన మోహిత్ గారు అద్భుతంగా ఇచ్చారు రెండిటిన్స్. మంచి వైరల్ అయ్యాయి, మంచి అప్లోడ్ వస్తుంది ఆడియన్స్ నుంచి. ఈ సహస్ర అనేది మా మొదటి ప్రయత్నమే. అంతకుముందు చెప్పినట్లుగా ఇది ఎంతో బాగా, సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మేము అందరినీ ఆలోచిస్తుంది, ఖచ్చితంగా దాంట్లో నో డౌట్. ఇక్కడ ఒక విషయం సుధీర్ గారి గురించి ఒక విషయం చెప్పాలంటే, యాక్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు, కొంతమందికి యాక్టింగ్ వాళ్ళ పేరు రావచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సుధీర్ గారితో ఏంటంటే, ఫస్ట్ స్కెడ్యూల్ మేము షామీర్పేటలో వేసాము. షామీర్పేటలో వేసినప్పుడు ఏంటంటే అక్కడే ఒక విల్లా తీసుకున్నాం రెంట్కి, తీసుకుని దాంట్లో షూట్ చేస్తున్నాం. సుధీర్ గారు ఏమన్నారంటే, అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, మనం టైంకి రాలేము, నేను ఇక్కడే ఉంటాను అంటే, ఇక్కడ ఫెసిలిటీ సరిగ్గా లేవు కదండి, ఎట్లాగంటే పర్లేదు, ఫెసిలిటీ దాని అది పెద్దగా పట్టింపు లేదు, మనకి ఇక్కడే ఉంటామన్నారు. ఆ రోజు నైట్ ఏమైందంటే ఏసీ దగ్గర ఇబ్బంది జరిగింది. ఆ ఏసీ లైన్ కట్ అయిపోవటమో ఏదో జరిగి నైట్ ఆ ఏసీ వాటర్ మొత్తం బెడ్ నిండా అయిపోయి ఆయన ఆల్మోస్ట్ నీ వరకు వాటర్ వచ్చేసాయి. మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఆయన వాటర్లోనే తిరుగుతూ ఉన్నారు. ఏం సార్ ఏంటంటే ఇట్లా వాటర్ వచ్చాయి, ఏసీ అయింది, ఇబ్బంది జరిగిపోయింది అన్నారు. అయ్యో మరి మాకు చెప్పల్స్గా కాల్ చేసి మనకి వేరే రూమ్ ఏదైనా ఏర్పాటు చేసేవాళ్ళం కదా అంటే, అదేముందంటే దానికే పెద్ద విషయం కాదు, మీరు నీళ్ళే కదా, ఇది మ్యాసిడ్ కాదు కదా, ఇబ్బంది లేదన్నారు. లేదు సార్ మేము వేరే ఏర్పాటు చేస్తామంటే, అదే లేదంటే ఇబ్బంది ఏం లేదు, మీరు ఏమైనా చేయదలుచుకుంటే సినిమా మీద ఖర్చు పెట్టండి, నా మీదే ఖర్చు పెట్టద్దు. సో అలా మమ్మల్ని బాగా అర్థం చేసుకొని, మమ్మల్ని అసలు ఒక నటుల్లా కాకుండా మాలో సభ్యుల్లా, మా కుటుంబ సభ్యుల్లాగా, మా మిత్రులు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జనరల్గా మేము మన ఎందుకు దైవం అని, అలాగనే మా ఈ జర్నీలో మాకు చాలామంది సహాయం చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇందులో డిఓపిగా చేసిన శశి గారు, సరే అన్న, చాలా మంచి విజువల్స్ ఇచ్చావు. ప్లేస్ మీరు ఆక్యుపై చేయబోతున్నారు. అసలు అలా ఉండదు ఇక్కడ. అసలు బేసిక్లీ మంచి కథ వస్తే చేసుకుంటూ వెళ్తాం, కానీ ఎవరు ప్లేస్ ఎవరు ఆక్యుపై చేసేది అలా అయితే ఉండదు. సహస్ర వాళ్ళ ముందు అడుగుతున్నారు మళ్ళీ అన్ని, నాకేమో ఈ కాంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి, మా డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, ఆయన అడిగితే మొత్తం మాస్క్ మ్యాన్ గురించి, ఏ సర్టిఫికేట్ గురించి అన్ని ఆయన చెప్పేస్తారు అన్నమాట. సుమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలా మా డైరెక్టర్ భాస్కర్ సార్కి, బొమ్మరిల్ భాస్కర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా వేణన్న, బలగం వేణన్న. సో డెఫినెట్గా మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ నిజంగా ఆడి తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలా. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. గాలుడికి చూపించారు, సాఫ్ట్వేర్ సుధీర్కి చూపించారు. అండ్ నేను నా విన్సెంట్ చెప్తాను, నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. నేను ఎక్కడో అరకులో షూటింగ్ చేసుకొని 1 వీక్ తర్వాత గాలుడి సినిమా రిలీజ్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు అక్కడ మాడుగుల ఒకటి ఉంటుంది ఏరియా, అక్కడ ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు చూశాను 1 వీక్ తర్వాత కూడా నేను. సో వాడు ఫ్యాన్ బేస్ వాడు సంపాదించుకున్న ఫ్యాన్స్ అంత ఇంత కాదు. సో 1 వీక్ తర్వాత కూడా అంత లవ్ చూపిస్తున్నారంటే, సో డెఫినెట్ గా ఈ కాలింగ్ సహస్ర కూడా మీ సపోర్ట్ అంతే ఉండాలి. మా విజేష్ గారు పెట్టిన డబ్బులకి మీరు తిరిగి బహుమతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గారు, అలాగే చిరంజీవి గారు,
మామిడి చిరంజీవి గారు, వీళ్ళ త్రయానికి మీ అండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మా డార్లింగ్, మా అత్యంత సన్నిహితులు, మా ఫ్రెండ్, మా అరుణ్ బ్రో, ఇప్పటి నుంచి కాదు, మా 3 Monkeys సినిమా, నేను రామ్ ప్రసాద్ సుధీర్ ముగ్గురు చేసిన సినిమాకి రైటర్, అండ్ ఒకటి కాదు చాలా వర్క్ చేశారు దానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అరుణ్ బ్రో. మీరు పడ్డ కష్టం, మీరు నిరీక్షించిన సమయం, ఈ సినిమా ద్వారా తిరిగి అంతే స్థాయిలో మీ రిజల్ట్ రావాలని, ఈ సక్సెస్ లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకొని అత్యంత ఉత్సాహంతో మీరు ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ మా సుధీర్ గురించి చెప్పాలి. సుధీర్, మా సుధీర్ గురించి చెప్పే ముందు డాలిషా గారు, హీరోయిన్ గారు, ఆవిడ గురించి చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, మీ ఇద్దరు చాలా బాగున్నారు స్క్రీన్ మీద. సో డెఫినెట్గా రేపు పొద్దున ఫుల్ లెంత్ సినిమాలో కూడా మీ కాంబినేషన్ సీన్స్ అన్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. సిద్ధా, లవ్ యూ రా. సో ప్రతి సినిమాకి నువ్వు రావడం, నీ గురించి చెప్పడం, ఇది మా షరామామూలు అయిపోయింది. బట్ ప్రతిసారి చెప్పేంత ఒక కంటెంట్ ఇస్తున్నావు సినిమా ద్వారానో, నీ కష్టం ద్వారానో, నీ ద్వారానో. సో ఎప్పుడు నేను చూసిన ప్రతిసారి నువ్వు నీ డెడికేషన్ విషయంలో నేను చాలాసార్లు అనుకుంటా, ఇంత డెడికేషన్గా ఉంటే డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్లేస్ నువ్వు వెళ్తావు. ఆ ప్లేస్ నీ కోసం ఉంది. సో ఇంతే కష్టపడు, ఇంతే డెడికేట్గా ఉండు. వన్స్ అగైన్ నేను ఒకటే చెప్పగలను, ప్రతి సినిమాకి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, బిగ్ హగ్. అంతే. సో అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ అలాగే ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్ట్ మన రవితేజ, డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా వాడికి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎలక్షన్స్ కాబట్టి 30th అందరూ వెళ్ళి మీ ఓట్స్ క్యాస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. నవ్వొస్తున్నాడు నేను చూస్తుంటే నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చున్న పెద్దలకి, సోమగారు కాకుండా మా వేణానికి, డైరెక్టర్ గారికి, భాస్కర్ గారికి, అండ్ నెక్స్ట్ దశరథ్ గారికి, గోపి గారికి, అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ సుధీర్, నీకు స్పెషల్గా ఆల్ ది బెస్ట్ రా. ఇండియా మ్యాచ్ అవుతుంది, ఇండియాకి వెళ్ళాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ మా సుధీర్ని చూస్తుంటే, సుధీర్కి గర్వం కాదు, ఇంట్లో వాళ్ళకి కాదు, సుధీర్ ఫ్రెండ్స్ అయ్యేందుకు మాకు గర్వంగా ఉంటుందండి. ఫస్ట్ అరే ఇది మా ఫ్రెండ్ రా, మా ఫ్రెండ్ ఇప్పుడు హీరో అయ్యాడు రా అంటే వర్క్ చేయమంటే ఆల్మోస్ట్ మీ ముగ్గురు కలిసి 10 years వర్క్ చేసాం. నేను ఎప్పుడైనా ప్రొడ్యూస్ చెప్పుకుంటాను, ఆడు హీరో ఏంట్రా, నేను రాస్తే పంచులు చెప్పాడు, నా చిన్న గర్వం ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఆ ముగ్గురం కలిసి ఆ బాండింగ్ వర్క్ చేసాం, చాలా ప్రౌడ్గా ఉంటుంది రా, నువ్వు ఇప్పటికి హీరో అయ్యావు. సో ఎప్పటికైనా నేను కూడా నీతో ఒక ఇన్ని రోజులు బుల్లితెర మీద డైలాగులు రాసి మనం వర్క్ చేసాం. బిగ్ స్క్రీన్లో కూడా అయితే వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎప్పటికైనా పక్కా చేస్తా. అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర, అసలు మావాడు కాలింగ్ శాస్త్రే కదండి. సరస్వతి, సునీత అందరికీ కాల్ చేస్తుంటాడు. యాక్చువల్గా నెక్స్ట్ మీరు పార్ట్ 2, 3 చేయాలంటే బోల్డ్ పేర్లు ఉన్నాయి, మనకి నెంబర్లు కూడా ఇస్తాను మీకు. ఇందాక స్టార్టింగ్లో ఎవరో ఒక అతను కార్పెంటర్ వచ్చాడు, ఏడు అతను రంపం పట్టుకొని లేడా, ఎక్కడే ఉన్నావా, హాయ్ ఏం పోయా, వర్క్ అయిపోయిందా? మా సీనియర్ ఇంట్లో మంచం వర్క్ కొని వచ్చింది, కొంచెం సెట్ చేసి పెట్టచ్చు. రామ్ ప్రసాద్ గారు, ఏమా బాగున్నావా? మీరు అలా నా మనిషిని అవమానించడం నాకు నచ్చలేదు. ఎవరిని, మిమ్మల్ని అతన్నా? నా మనిషిని. అది మంచి వర్క్ ఇచ్చారండి, కార్పెంటర్ వర్క్. ఇంకేం కావాలి? అది కార్పెంటర్ వర్క్ కాదు, ప్లంబరా? నా ఇంటికి నీ ఎముకలతో మనోడు డోర్లు, మంచాలు చేయించుకుంటా. లాక్డౌన్ లో పెట్టుకుని మాస్కులు ఇంకా వాడుతున్నావు నువ్వు? కరోనా వెళ్ళిపోయి చాలా లేదు, ఇంకా మాస్కులు వాడుతున్నాడు. గుడ్, హెల్త్ మీద మంచిగా ఇది ఉంది, కానీ నువ్వే అన్నా చంపా. రామ్ ప్రసాద్ గారు చెప్పమ్మా. కాలింగ్ సహస్ర సినిమా షూట్ కి ఒక రోజు నైట్ మీరు వచ్చి ఏం చేశారో గుర్తుందా? సుధీర్ గారు చెప్తాడు, నైట్ ఆటింగ్ కలిసి ఉన్నాం కదా, అని అడగచ్చు కదా, అని అడుగుతాను ఎందుకు? ఏం చేశారో అందరికి చెప్పాలి. నేనా? యాక్చువల్గా ఇంట్లో మా మిస్సెస్ ఊరు వెళ్తే ఆడికి ఫోన్ చేశా, అరే ఆకలి వేస్తుంది అన్న, అంతే. లొకేషన్కి వచ్చారా, హ్యాపీగా కలిసి తిందాం అంటే వెళ్ళాను, మంచిగా ప్రొడక్షన్ ఫుడ్
యాక్చువల్గా జరిగింది చెప్తున్నాడు వీడు. ఆవిడే ఆ అమ్మాయిని కదా ఎవరు ఇప్పుడు వ్యాక్సిన్ వాడుతున్న ఆవిడే ఫుడ్ పెట్టింది మా అందరికి. అంటే ఇప్పుడు ఓన్లీ భోజనం చేయడానికి వెళ్ళారు. అవును, ఇప్పుడు కూడా మొన్న గాలోడ్ షో ఇది గోల్డ్ సినిమా షూటింగ్ వెళ్తుంటే ఫోన్ చేస్తుంటా, ఏంట్రా మధ్యాహ్నం ఏంటంటే మటన్ అయితే వస్తాను ఆగంటుంటా. మా ఫ్రెండ్షిప్ అది. ఇందాక నేను కనిపించినప్పుడు ఏమన్నారు? ఏమన్నాను? నిన్నేమనలేదే. నేను సభగానే నా కారు ఎక్కాయి అన్నారుగా. కారు ఎక్కిందంటే నా కారులో కాదు, కారు పైకి ఎక్కే అన్న. ఎవరు వస్తారు చేస్తా. ఓకే శాస్త్ర సాటిస్ఫైడా? శాస్త్ర ఓకేనా? ఇంకేమన్నా? ఇంకా లేదు, కొన్ని అడగాలి. తర్వాత అడుగు, ఎప్పుడు షూటింగ్ అయిన తర్వాత. జేడి చక్రవర్తి గారు, హార్డీ వెల్కమ్ టు శాస్త్ర. మరి గెటప్ సీను గారు మాట్లాడించవా? మరి ఆయన ఎందుకు వదిలేసినట్టు? నాదే సార్, బ్యాక్ సైడ్ ఉంది ఆవిడ. వెల్కమ్ జేడి చక్రవర్తి గారు. సహస్ర ఇస్ కాలింగ్. సహస్ర ఇస్ ఆన్ కాల్. సార్కు మైక్ ఇవ్వండి చెప్తా. ముందు నేను గెటప్ శ్రీనుతో మాట్లాడతాను. అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర. సో సినిమా సార్ బ్యాక్ సైడ్ ఉన్నది గోస్ట్ యాంకర్ సార్. నాకు డౌట్ రామప్రసాద్, చెప్పండి సార్. పోస్ట్ బ్యాక్ ఎందుకు ఉండాలి? ఆవిడ పేమెంట్ లేదు సార్, ఆవిడ పేమెంట్ లేదు ఈరోజు. కాదు కాదు, గోస్ట్ పక్కన ఉండొచ్చు. నా పక్కన గోస్ట్ లేదు, నా పక్కన ఏం లేదు. గోస్ట్ బ్యాక్ ఉంది, అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, అటు కెమెరాలు ఉన్నాయి, అటు ఒక ఈవెంట్ చేసుకుంటాను సార్. లేదు అంటే నేను మొత్తం ఫినిష్ చేయను. నేను సుమన్ చూస్తే గోస్ట్ అనుకున్నారేమో, తన ఏంజలే. ఇప్పుడు బానే ఉన్నా? yes sir. అరే మాకన్నా నీ ఫ్యాన్స్ ముందు ఇచ్చేస్తారు రా సినిమాని. తన నమ్మకం నాకుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ మంచి డబ్బులు కావాలి, మీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా మంచి హైట్ చూడడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు. అందరికి గుడ్ ఈవినింగ్. ముందుగా విచ్చేసినటువంటి అందరికీ గెస్ట్లకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ అన్న విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సుడిగాలి కంటే ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరెన్నో సినిమా ఎందుకు సారీ సుడిగాలి గాలోడు అంటే మాకు ఇంకా స్క్రీన్ పై గుర్తొస్తుంది. ఇంకా సుడిగాలి సుధీరన్న మీకు గాలోడు సినిమా మంచి హిట్ అయింది, అలాగే ఇంకా పెద్ద హిట్. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు అందరూ మీతో మాట్లాడుకుంటున్నారా, మా కోసం మాట్లాడుతున్నారా? సార్ ఏంటంటే ఈ స్పీకర్లు మన పక్కన పెట్టారు సార్, మనకి వినపడకుండా వేరే వాళ్ళకి వినపడుతుంది. కాదు, మీరు పైన మీరు నలుగురు మాట్లాడినట్లయితే చెప్పండి. మీరు అయిన తర్వాత మా వాడికి ప్రాంప్టింగ్ ఉండాలి సార్ మధ్యలో కొంచెం, అంతే. మాకు సిన్సియర్ మైకులు ఇచ్చినప్పుడు ఉన్నారు, ఏదైనా కామెడీ చేయండి అన్నారు సార్, మాట్లాడమని కుదరలేదు సార్ ఇక్కడికి అసలు. అయితే అయిన తర్వాత కామెడీ అని పేర్లు చెప్పండి. మరి కామెడీ అడగచ్చు కాదు, మీరు నలుగురు రాఘవకి మైక్ ఎవరే? రాఘవ మైక్ ఎవరే? రాఘవారు ప్రిపేర్ అవుతున్నారు సార్, లోపల మనసు అనుకున్నారు ఏం మాట్లాడదాం. అన్న విష్ ఆల్ ది బెస్ట్ సార్, విష్ ఆల్ ది బెస్ట్. సుధీర్ అన్నకి చెప్తున్నాను సార్, ఆల్ ది బెస్ట్ అన్న. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మా అన్నకి, ఎన్నో సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ. అదే లాస్ట్ లో రామ్ ప్రసాద్ ఏం చేశారు? అడిగి ఎవరికి ఆల్ ది బెస్ట్, ఏ సినిమాకి వచ్చా కూడా తెలియదు అడిగి. నేను పార్టీ అని చెప్తా వచ్చేసాడు, ఫంక్షన్ తెలిసిన ఏం చేయాలి అర్థం ఉండదు అడిగి. ఇప్పుడు నైట్ అయిన పార్టీ కోసం వచ్చాడు యాక్చువల్గా. అడిగి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, ఆడికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. సపోర్ట్ చేయమంటాడు, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అదే నాకు ఆ సపోర్ట్ అవసరం. అంటే నైట్ పార్టీ సార్, దానికి ఆల్ ది బెస్ట్ చెప్పాను. నాకెందుకు చెప్పావు సార్? నాకెందుకు చెప్పావు? ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టి చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టండి సార్. ఆల్ ది బెస్ట్ సార్ సుధీర్ అన్న. థ్యాంక్ యూ. అండ్ విచ్చేసిన పెద్దవారికి చక్రవర్తి గారు, జేడి చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మా అన్న ఫంక్షన్కి వచ్చారు కదా, థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మీరు అందరూ అవినాష్ నీకు 2 మైకులు ఇచ్చారు రాఘవ. ఇక్కడికి కూడా నీ యూట్యూబ్ ఛానల్ కెమెరాస్ తీసుకొచ్చావా? లేదమ్మా, నేను ఎన్ని ఫోటో తీసుకుంటాను. ఏది వదలవు కదా, అన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటావు. ఎవరిని వదలా? మీరు ఎక్కడున్నారు? నన్ను చూడాలనుకుంటున్నావు కదా? అవునండి, నెంబర్ సరిపోదు చాలు. డిసెంబర్ 1వ తారీఖున నీ ఫ్రెండ్ ఫోన్ లో నా నంబర్ ఉంటుంది.
ఓహో ఓ కరెక్ట్ ఫస్ట్ అక్కడి నుంచి రావాలి స్టార్ట్. దాని తర్వాత లైన్గా అంటే ఫ్రెండ్స్ అంటే శాస్త్రి అవినాష్ని కాల్ చేయమని సారీ సార్ ఆల్ ది బెస్ట్ సీనన్న, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ కాలింగ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా దగ్గర రాకమ్మా, సంబంధం లేదు, నేను అంత హానికరంగా ఏమి ఉండను. ఓకే సార్, నాకు కాస్త థ్రిల్గా ఉందండి. ఏంటంటే ఫస్ట్గా అందరూ అంటే నేను ఫస్ట్ అసలు హైదరాబాద్ రాగానే నేను చూసిన మొట్టమొదటి హీరో, మాట్లాడిన మొట్టమొదటి హీరో చక్రవర్తి గారు. నాకు బాగా గుర్తుంది, నువ్వు చాలా బాగా పాడతావని బ్రహ్మానందం గారు. అది చాలా భయంకరంగా ఉంటాయి సార్ అవి. మనం పాటలు పాడుకున్నాం అప్పట్లో. వాటిని పాట అన్నారు చూడండి సార్, అదే నాకు ఇది ఉంది. కానీ నేను అప్పుడు కలిసిన చక్రవర్తి గారు ఎదురుకుండా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడాలంటే కొద్దిగా నాకు టెన్షన్గా ఉందండి. అదొకటే. So sweet of you. సార్ అందరూ సుధీర్ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండి. తెలిసి సౌండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అందుకే మిమ్మల్ని ఫస్ట్ పలకరించాను. అదే మీడియా వాళ్ళకి నమస్కారం, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆ తర్వాత సుధీర్ గారి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి సార్. చెప్తాం, ఇది ఫాస్ట్ చెప్పండి. అదే కొన్ని ఇక్కడ చెప్పకూడదనే నేను వచ్చి రాగానే తెనాలి మనకు యాడ్ చూడగానే సుమగారు వస్తారని గెస్ట్ చేశాను. అమ్మయ్య ఈ 4 నేను గెస్ట్ చేసిన తర్వాత నిజమైందని హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను చక్రవర్తి గారి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇంకేం లేదు వీటి దగ్గర అర్థమైపోయింది, ఆయన అలాగే కాదు నేను ఏమనుకుంటున్నా అంటే మీరు అందరూ నిజమైన ఫ్రెండ్స్ అయితే సుధీర్ గురించి మాకు అందరికీ తెలియదు వైల్డ్ నిజాలు ఏమైనా చెప్తే ఆనందిస్తాం. అంటే సుధీర్ గురించి వస్తాం, ముగ్గురు గురించి వస్తాం. కాదు ఎందుకంటే ఇప్పుడు కాలింగ్ సహస్ర అంటే కాలింగ్ గురించి కనుక తను కాల్ చేసే సహస్ర అంటే సహస్ర ఏమిటి సార్? ఆ వెయ్యి కదా, ఆ 1000 నంబర్లు ఏమన్నా ఉంటే మీరు ఈ డ్రాప్ ఆన్ చేయండి ఒకసారి. అలా అంటావా? వాడు మాట్లాడినవి మాతో షేర్ చేసుకున్నవి కొన్ని సంభాషణలు ఏదైనా వినిపించచ్చు కదా. బాగోదు సార్, మీ ఒక్కరు తెలిస్తే బాగుంటుంది. భలే చెప్పు, ఇది రైట్ టైం నా మాట విను సీను. సార్ మా ఊరు చెప్పడానికి వైల్డ్ ఏం సార్ ఒక రోజు చెప్తాను సార్, ఒకటి చెప్పేస్తాను. చెప్పు అది అలా చెప్తే ఆనందిస్తాం. అది ఆగ్నుభవ గోవా వెళ్ళినప్పుడు సార్ నాకు తెలిసి నేను వేరన్నా మేము ముగ్గురు గోవా వెళ్ళాం సార్. గోవా వెళ్ళిన తర్వాత అన్న చెప్తా వినండి. సో ఆ రోజున మనడు 12:30 1 పొద్దున్న రాత్రి క్లారిటీ నైట్ అన్న మిడ్ నైట్. అరే సీనా ఒకసారి ఏంట్రా బాబు, ఇది కాలింగ్ సహస్రాకి ఏ డేట్ అయితే బాగుంటుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని 1 గంట సేపు డిస్కస్ చేశాడన్న. ఆ విషయం ఎప్పుడు మర్చిపోలేదన్న. వాళ్ళే నమ్మట్లేదు చూసారు. 12:30కి ఈ విషయం మాట్లాడుకోవడానికి మీరు గోవా వెళ్ళారంటే లేదన్నా, మేము యాక్చువల్గా ఎక్స్ప్లోరింగ్ వెళ్ళాం. ఏది మొత్తం ఇండియా ఎక్స్ప్లోరింగ్ వెళ్ళాం. సో దాంట్లో హిమాచల్ ప్రదేశ్ అవన్నీ చూసుకుంటూ ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళారా, ఎక్స్పోజింగ్కి వెళ్ళారా? ఎక్స్ప్లోరింగ్ కదా, ఎక్స్ప్లోరింగ్. సో అలాగే గోవాలో ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేయడం నాకు అమేజింగ్. నాకు చాలా గొప్పగా అనిపించింది. అవినాష్ ఇందాక ఆల్ ద బెస్ట్ చెప్పినంత అద్భుతంగా అనిపించింది ఎగ్జాంపుల్. నేను వెళ్ళాను సార్ గోవా, మేము షికాగో వెళ్ళాము. నిన్ను తీసుకెళ్ళరమ్మా షికాగో ఒకసారి చెప్పు. అయితే మేము షికాగో వెళ్ళాం సార్. మాకు షికాగో టూర్ చూపించడానికి అక్కడ కొంతమంది ఫారినర్స్ పెట్టారు. వాళ్ళకేమో లాంగ్వేజ్ రాదు. సుధీర్ అన్నకేమో మా ఒక నిమిషం, వాళ్ళకి తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు. నాకు రాదు, సుధీర్ ఒక్కడికే వచ్చు. ఓకే, వాళ్ళేమో అంటున్నారు. సుధీర్ ఏమో అలా కాదమ్మా అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్పి అంత టూర్ చూపించేసరికి మినిమం ఒక 2 hours పట్టింది సార్. ఫైనల్గా సుధీర్ అన్న కొంచెం మా దాంట్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి మేము హ్యాపీగా జర్నీ వచ్చేస్తాం. ఇప్పుడు నీకు అర్థమైందా రాంప్రసాద్ నేను ఎందుకు ఎలా మాట్లాడతాను? అర్థమైంది సార్, చాలా బాగా చెప్పావు. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అంటే టీం అందరికి ఆల్ ద బెస్ట్ అండి, మంచి విజయం రావాలని కోరుకుంటాను సార్. అది బాగుందమ్మా, నువ్వు కోరుకోకపోయినా నేను కోరుకున్నా జరిగే. అంటే ఇంకొక విషయం ఉంది సార్, ఇందా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఉంది, కానీ చెప్పాను అనుకోండి సుధీర్ కన్నా నాకు ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది సార్. అది దేని గురించి అడుగుతున్నాను అనుకుంటున్నావు నువ్వు? సార్ అతను ఎటువంటి పూజలు చేశాడని అడిగా, నువ్వు అపార్థం చేసుకున్నావు.
మనిషి అంటే వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి కదా సార్. అలాగే నువ్వు నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి సుధీర్ గురించి, ఏదో ఒకటి చెప్పు సుధీర్ గురించి. అది ఒక్కటే ఉందా? సార్ రాగారు ఇంత చెప్పండి సార్. నైట్ టైం ఇంట్లో ఉంటాడు సార్, మళ్ళీ మార్నింగ్ ఇంట్లో ఉంటాడు సార్, అంతే సార్. అయిపోయింది చూసా, రామప్రసాద్ అడగకుండా చెప్పేస్తాడు. నువ్వు ఏదైనా చెప్పు. అవును సార్. ఒకటండి సుధీర్ గారి గురించి, నేను ఎక్కడ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిన ఏమన్నా చాలా మంది అమ్మాయిలు అడుగుతుంటారు, సుధీర్ గారిని అడిగాను చెప్పండి, సుధీర్ గారిని అడిగాను చెప్పండి. ఇది నీకు డ్యామేజ్ ఇప్పుడు సార్. ఇది డ్యామేజ్ సార్ మనం కబూతరు కొరియర్ సర్వీస్ వద్దు. సుధీర్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పు. నాకు ఒక్కసారి మాత్రం సార్ ఆయన మెజిషియన్ విషయం నేను జబర్దస్త్లో షూటింగ్ అవుతున్న కొత్తలో తెలిసింది. ఆయన రూమ్లోకి వెళ్ళి నాకు ఏదైనా మంచి మ్యాజిక్ చేసి చూపించాలంటే ముందు చొక్కా ఇప్పాడు, తర్వాత ప్యాంట్ ఇప్పాడు. ఇందులో మ్యాజిక్ వద్దని నేను ఆ మ్యాజిక్ మేము రోజు చేస్తామని చెప్పాలి. రాఘవారు అడిగి కూడా నేను ఆ టైంలో వెళ్ళాను, అది నా మిస్టేక్. ఈ మ్యాజిక్ రోజు చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు సుధీర్ నిన్ను చూసి బట్టలు ఇప్పాడని చెప్తున్నావు, లేదా నువ్వు సుధీర్ చేత బట్టలు ఇప్పించానని చెప్తున్నావు. కానీ నాకు ఒకటి హ్యాపీగా ఉంది సార్, మీరు మధ్యలో వచ్చారు. ఫస్ట్ వచ్చుంటే మా పని ఇంకేమైపోయి ఉంటుంది అని కాస్త సగం సేఫ్ అయిపోయినట్టు. మేము జేడీ గారు కంప్లీట్ గా మిమ్మల్ని ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయారు. కాదు, అవినాష్ ఎప్పుడైతే ఆల్ ద బెస్ట్ చెప్పాడు అవినాష్, అప్పటి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మాటల మాంత్రికురాలు సుమా గారు వెల్కమ్. అయిపోయిందా? తేరుకున్నారా? ఇంకా కనిపిస్తున్నాయి కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు. ఓకే, అలా పెడదామా? ఓకే. అందరికీ నమస్కారం. నిజంగా అసలు ఈరోజు ఇందాక ఎక్కినటువంటి బ్యాచ్ మాట్లాడినటువంటి విషయాలతో నాకు ఏ రకమైన సంబంధము లేదు. ఒకవేళ ఏమైనా పెట్టి వీళ్ళ మీద ఏమైనా ఎవరైనా పెట్టాలనుకుంటే కేసులు వాళ్ళ మీద పెట్టుకోండి. నాకైతే అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు వాళ్ళు మాట్లాడినటువంటి అన్ని మాటలతోనూ. పాపం నాకు ఎక్కడ నవ్వొచ్చిందంటే, రాఘవ జేడీ గారు అడుగుతున్నారని ఏదో ఒకటి చెప్పాలి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అడిగితే ప్రెషర్తో చేస్తారు చూసారా వర్క్, అందుకని ఈయన వదిలేలా లేరు. ఏదో నేను చెప్పాల్సింది అని చెప్పి ఒక దారుణమైన విషయాన్ని చెప్పి ఆపాడు. ఇంకేం చెప్పేస్తాడు అని నాకు అది ఒక సడన్ సర్ప్రైజ్ అయిందనమాట. సో చాలా ఆనందంగా ఉంది. యాజ్ యూజువల్ మేమందరం పర్లేదు, ఎప్పుడు ఇలా కూడా కనిపించలేదు కదా, ఇది కూడా కనిపించేస్తే బెటర్. నేను ఆ యాంగిల్లో స్టేజ్ని చూడడం చాలా అరుదుగా జరిగేటువంటి విషయము. ఈరోజు నాకు అక్కడ కూర్చున్న వాళ్ళ బాధ ఏంటో అర్థమైంది మీరు నలుగురు మాట్లాడుతున్నప్పుడు. సో ఇప్పటి నుంచి నేను జాగ్రత్త పడతాను ఎవరితోనైనా మాట్లాడిస్తున్నప్పుడు. సుధీర్, ఇప్పటి వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్కి నేను రావడం జరిగింది. దట్స్ ఓన్లీ బికాజ్ మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు. సో మీకు సపోర్ట్ కావాలి. ఎలాగో ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గాలోడి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇలాగే ఇంకా ఇంకా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. టెలివిజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళల్లో అందరం బాగా గుర్తుపెట్టుకునేటువంటి పేరు షారుఖ్ ఖాన్. ఒక ఫౌజీ, సర్కస్ ఇలాంటి సీరియల్స్లో చేసి ఈజ్ అ సూపర్ స్టార్. సో సుధీర్, మీరు కూడా చాలా కష్టపడతారు. చాలా జోక్స్, ఆల్ జోక్స్ ఇందాక అన్ని జోక్స్ మాట్లాడేసుకున్నాం మనము. అండ్ సుధీర్ అనగానే రకరకాలైనటువంటి జోక్స్, వదినమ్మలు అన్నీ వస్తూనే ఉంటాయి. బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ యువర్ హార్డ్ వర్క్, మీ కష్టం, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇలాగే ఉండాలని. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ థింక్ నిన్న అటు ప్రీ రిలీజ్ హోస్ట్ చేశాను నేను యానిమల్, అండ్ ఈరోజు కాలింగ్ సహస్రాకి ఇలా రావడం జరిగింది. సో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అమ్మ సహస్రా ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు చెప్పు. నువ్వు కూడా మీరు మా అమ్మ చిన్నప్పటి నుంచి యాంకర్ గా షోస్ అన్ని హోస్ట్ చేస్తూనే ఉన్నారు. మీ అమ్మ కాదమ్మా, మీ అమ్మమ్మ కూడా. ఏం చేయమంటావు? మానేయమంటావా? ఆహా, మొన్న ఈ మధ్య మీ అబ్బాయి లాంచ్ ఈవెంట్ లో కూడా మీరే చేశారు. అవును, రేపు ఫ్యూచర్ లో మీ మనవడి ఈవెంట్ కూడా మీరే చేస్తారా? అదంతా బాగుంది, కానీ వీడు మగాడు, వాయిస్ ఏమో ఆడ వాయిస్ వస్తుంది. నాకు ఇందాక నుంచి డౌట్ వస్తుంది, అసలు ఏంటి ప్రాబ్లం? వాయిస్ వేరే, ఆపరేషన్స్ వేరే, సిస్టమ్ వేరే. ఓకే, ఏంటమ్మా చెప్పు, ఎవరు? రేపు ఫ్యూచర్ లో మీ మనవడి లాంచ్ ఈవెంట్ కూడా మీరే చేస్తారా? మనవడని కన్ఫర్మ్ చేసేసావా నువ్వు? పోనీ మనవరాలు, గ్రాండ్ చిల్డ్రన్. ఓకే, ఎవరైనా సరే చేస్తానమ్మా. వేరే వాళ్ళ మనవరాలు కూడా చేస్తాను. చిరంజీవి గారి మనవరాలు, మనవడు అందరూ చేస్తాను నేను. ఓకేనా? లేకపోతే నువ్వు వస్తావా? నా చేత మీరు హోస్టింగ్ చెయ్యనిస్తారా?
నువ్వు కొంచెం 2x స్పీడ్లో పెట్టి మాట్లాడాలి నీకు. నేను మీ అంత ఫాస్ట్ గా మాట్లాడలేను. ఓకే అయితే నేనే ఎండ్ మా చేస్తాను. దయ్యాల జాతి నాకు ఆ అనుమతిని ఇవ్వలేదు. ఏంటి సినిమాలో దయ్యం ఉందా? కాలింగ్ శాస్త్ర అంటే దయ్యమేనా? కన్ఫర్మ్ చేసేసారా? అరుణ్ గారు ఎక్కడున్నారు? మా సుమా అడ్డా షోకి వచ్చినప్పుడు మీరు రివీల్ చేయలేదు దయ్యం అని కన్ఫర్మ్ ఇప్పుడు చెప్పలేదు అది కదా. దయ్యం చెప్పేస్తుంది. ఏ దయ్యం అయినా చెప్తుందా నేను దయ్యానని? ఏ పెళ్ళమైనా చెప్పిందా ఎప్పుడైనా? ఊరుకో. అరుణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇవాళ మా ఫ్రాటర్నిటీ అందరూ ఇక్కడికి వచ్చారు. సుధీర్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి, ఎందుకంటే అందరూ కలవడానికి ఒక వేదిక అవుతుంది. సో ఇలా వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ డాలీ చాలా చక్కగా తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంది. డాలీ, కంగ్రాట్స్ టు యూ టూ. థ్యాంక్ యూ. అమ్మ స్పాన్సర్స్ పేర్లు ఏమైనా ఉంటే ఇస్తే చదివేసి వెళ్తాను. నేను అన్ని తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో సైతం థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. శాస్త్ర ఇంకేం లేవు కదా, వెళ్తున్నా. బాయ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ వరుణ్ నా కజిన్, వెరీ ప్యాషనెట్ పర్సన్. యాక్చువల్గా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు, అయినా సరే సినిమాలంటే చాలా పిచ్చి. రకరకాల షార్ట్ ఫిల్మ్స్, మినీ ఫిల్మ్స్ అవన్నీ తీసి ఫైనల్లీ హీ బికమ్ ఏ డైరెక్టర్. ట్రైలర్ చూసాను, ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ హీరోయిన్స్ ఆర్ టూ గుడ్. అండ్ సుధీర్ చాలా గ్రూమ్ అయ్యి అంటే హిందీ హీరోలా ఉన్నాం, అంత బాగున్నాం. అండ్ డాలిషా హీరోయిన్ చాలా అందంగా ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ గారికి, కెమెరామెన్ కిరణ్ గారికి, ప్రొడ్యూసర్స్ విజయ్ షా గారు అండ్ వెంకటేశ్వర్లు గారు, చిరంజీవి గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండ్ బెస్ట్ విషెస్. డిసెంబర్ 1 రిలీజ్ అవబోతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సుధీర్, సో మేబీ ఒక సినిమా నీతో చేశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సుధీర్. హోల్ టీమ్ పక్కన ఉంటే చాలు, ఫుల్ ఎప్పుడు నవ్వుతూ ఆ రోజు ఎలా గడుస్తుందో ఇంకా హ్యాపీగా ఉంటుంది. అండ్ సుధీర్ పిలవగానే ఫస్ట్ ఏంటంటే చాలా మంచి మనిషి. నేను ఇండస్ట్రీలో ఇన్నేళ్లలో నేను చూసిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్, అది హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. సో కామెడీ తన గురించి అవన్నీ చెప్పడం అవన్నీ వేరే విషయం, బట్ చాలా దగ్గరలో ఉన్నప్పుడు నేను చాలా నీ గురించి సుధీర్ ఒక క్లోజ్ బ్రదర్ లాగా ఫీల్ అవుతాను నేను. కాలింగ్ సహస్ర డిసెంబర్ 1 ఈ సినిమా సుధీర్ ఫ్యాన్సే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ వచ్చి థియేటర్లో ఆ రోజు చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నిజంగా మీ హీరో నాకు ఇచ్చినందుకు. లవ్ యూ టు బ్రదర్. థ్యాంక్ యూ. మీరు చాలా అన్యాయం చేశారండి నాకు. నేను ఏమన్నా చేయగలను కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ముందు నేను మాట్లాడలేను. ఒకటి మా బావగారు దశరథ్ గారు, ఆయన ముందు మాట్లాడలేను. 2 చేయడమే ఇంపాసిబుల్ అసలు. మరి సహస్రం ముందు నేనే అది ఓకే అండి, రాసింది నేనే కదా, అవసరమైతే చంపేస్తా, అవసరమైతే క్యారెక్టర్ని చంపేస్తా, నో ప్రాబ్లం. దశరథ్ గారు ఎలాగో ఫోన్లో ఉన్నారు కాబట్టి ఈ లోపు మాట్లాడేసి లేదా మీరు చెప్పగానే ఫోన్ పెట్టేశారు. యాక్చువల్లీ వచ్చిన గెస్ట్ అందరికీ, దశరథ్ బాబాకి, బొమ్మరిల్ భాస్కర్ గారికి, విరాజక్షన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ ది ఈవెంట్. జేడన్నయ్య మీకు ఏం చెప్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. వేణు గారు థ్యాంక్ యూ, ప్రదీప్ బ్రో థ్యాంక్ యూ, గెటప్ సీను బ్రో థ్యాంక్ యూ, రామ్ ప్రసాద్ బ్రో థ్యాంక్ యూ, రాఘవ్ గారు ఫోన్ ఆపేస్తే థ్యాంక్ యూ, అవినాష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, సుమ గారు వచ్చి వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈవెంట్కి వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు. ఇంత సడన్గా పిలిస్తే నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్లీ జేడన్ వెళ్ళిపోయాక మాట్లాడతాను, ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ ఏం మాట్లాడలేను. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా టీంని నేను పిలవచ్చా? మణికంఠ గారు ప్లీజ్, పవన్, ప్రసాద్, బన్ను, ఎవ్రీవన్ ప్లీజ్, లక్ష్మణ్. అది చూడొచ్చనే, కాకపోతే డిసెంబర్ 1 పవర్ యూస్ చేస్తా. ఓకే, ఫస్ట్ రోజున ఎలాగో చూస్తాం, ఫస్ట్ కన్నా ముందర మేము ఫస్ట్ చూస్తే బాగుంటుందని ఇంటికి వస్తానండి.
ఓ దెయ్యాన్ని ఇంటికి పంపిస్తా. ప్రొడ్యూసర్ గారిని అడిగి కాపీ తీసుకుని ఇంటికి వస్తాను. అయితే ఓకే డన్. డైరెక్ట్గా అయితే కష్టం కదా. సో ఇది నా టీం అండి. వీళ్ళ వల్ల కాలింగ్ శాస్త్రం ఉంది, వీళ్ళు లేకపోతే కాలింగ్ శాస్త్రం లేదు. నా టెక్నికల్ టీం మిస్ అయ్యారు, మార్కే రాబిన్ మిస్ అయ్యారు, సన్నీ గారు మా కెమెరామెన్ మిస్ అయ్యారు. వాళ్ళందరూ ఉంటేనే ఈ కాలింగ్ శాస్త్రం ఉంది. నేను కొన్ని రోజుల క్రితం ఒక కథ విన్నాను, ఆ కథ నా జీవితాన్ని మార్చేసింది. నాకు కొంచెం టైం కావాలి చెప్పడానికి. ఒక గద్ద ఉంటుంది కదా, గద్ద తన గుడ్లు పెట్టి ఒక గూడు కట్టుకుని గుడ్లు పెట్టి అది పొదగడానికి కూర్చుని ఆకలేసినప్పుడు ఎగిరి మళ్ళీ వచ్చేది. అలా వెళ్ళి వచ్చే క్రమంలో తన రెక్క తగిలి ఒక గుడ్డు కింద పడిపోయింది. ఆ కింద పడ్డ చోట ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ఒక హెన్ కూడా గుడ్లు పెట్టింది. సో ఈ గుడ్డు వచ్చి ఆ హెన్ ఎక్కడైతే గుడ్లు పెట్టిందో అక్కడ ఆగి ఉంది. హెన్ ఏమనుకుంటుందంటే ఈ గుడ్డు కూడా నా గుడ్డే అని పొదగడం మొదలుపెట్టింది. పైన గద్ద గుడ్లు కూడా పొదిగింది. దాని తర్వాత అవి పిల్లలు అయ్యాయి, ఈ హెన్ పొదిగిన గుడ్లు కూడా పిల్లలు అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత గద్ద వాటి పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది, కింద హెన్ తినడం నేర్పిస్తుంది. ఇక్కడ చిన్న మనం ఒక విషయం గమనిస్తే, ఆ హెన్ ఏదైతే పొదిగిన గద్ద పిల్ల ఉందో దానికి అది గద్ద అని తెలియదు. అది తెలియక అది ఎగరలేదు. ఎవరైనా వచ్చి చెప్తే నువ్వు గద్ద అని అది ఎగురుతుంది. సో ఈ నేను చెప్పిన ఈ చిన్న స్టోరీలో నీతి ఏంటంటే, మనం గద్ద అని తెలుసుకుంటే మనం ఎగరగలం, ఆకాశాన్ని రీచ్ అవ్వగలం. ఈ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకు ఎవరన్నా చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్, నువ్వు గద్ద అని. అలా నా లైఫ్లో చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, నన్ను ఎగిరేలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలా ఎగిరేలా చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి మా వదినండి, సుధా వదిన. తను ఈరోజు ఇక్కడికి రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎదిగేలా చేసావు, నేను ఎగిరేలా చేసావు, ఈరోజు ఇక్కడ నుంచునేలా చేసావు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షీఈస్ లైక్ మై సెకండ్ మదర్. ఎందుకంటే మా మదర్కి నేను ఎప్పుడు ఈ సినిమాల కోసం తిరిగి 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 నేను ఎప్పుడు మా అమ్మకి టైం ఇవ్వలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసేవాడిని, అమ్మ నేను పనిలో ఉన్నా, అమ్మ నేను పనిలో ఉన్నా, సారీ నేనున్నది ఇదే పనిలో అమ్మ, నన్ను క్షమించు, ఇంతకన్నా మించి చెప్తే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి, సారీ నేను నీకు టైం ఇవ్వనందుకు, ఇప్పటి నుంచి ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఈ విషయం కూడా నేను జేడన్న దగ్గర నేర్చుకున్నాను, తల్లికి ఇచ్చే వాల్యూ ఏంటో ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఈ ఎదిగే క్రమంలో ఎగిరే క్రమంలో నాకు సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ప్రొడ్యూసర్ విజయ్ స్థాయల్ గారు నడిచే ఈ సినిమాని గాల్లోకి తీసుకెళ్ళి నుంచోబెట్టారు. ఈ సినిమా మీరు చూసింది ఇన్ని రెట్లు మీకు నచ్చుతుంది అంటే వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ విజయ్ సార్. అండ్ చిరంజీవి గారు, ఆయన రాలేకపోయారు, ఆయన యుఎస్లో ఉంటారండి. ఆయన ఎంత చేశారనేది నేను మాటల్లో చెప్తే సరిపోదు, ఆయన ఇక్కడ స్టేజ్ మీద ఉంటే బాగుండేది, నేను చూపించగలిగేవాడిని. రాజశేఖర్ గారు ఎక్కడున్నారో, ఆయనదే షాడో మీడియా ప్రొడక్షన్. షాడో మీడియా అంటే ఏంటంటే ఆయన విషయం చెప్తారు, నేను షాడోలో ఉండి టాలెంట్ని ప్రొడ్యూస్ చేస్తాను. సో రాజశేఖర్ గారు, సార్ ప్లీజ్ ఒక్కసారైనా మీరు స్టేజ్ మీద వస్తే చూడాలని నాకు ఆశ, బట్ మీరు ఎప్పుడు రారు. కెమెరాస్ ఒక్కసారి అటు తిప్పండి, అక్కడ ఉన్నారు రాజశేఖర్ గారు, అంటే దాక్కున్నారు కదా, ఆయన రాజశేఖర్ గారు. అండ్ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మీ అందరి సపోర్ట్ లేకపోతే ఈరోజు కాలింగ్ శాస్త్రం లేదు. అండ్ నా టీం అండి, ప్రసాద్, ఇదంతా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. లక్ష్మణ్ హీస్ ద బ్యాక్ బోన్. తన గురించి ఒక విషయం చెప్పాలండి, చెప్పాలి. నేను చాలా అంటే ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయానంటే, నేను అనుకోని ఒక సంఘటన జరిగింది సినిమాకి సంబంధించి. ఆ రోజు నా దగ్గర రైటర్స్ డిపార్ట్మెంట్ కార్డు కూడా లేదు, కొనుక్కునే డబ్బులు కూడా లేవు. ఈ వ్యక్తి లేకపోతే కాలింగ్ శాస్త్రం లేదు, ఆ కార్డ్ లేదు, నేను ఈ కథ రాసేవాడిని కూడా కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్, చాలా చాలా చేశారు మీరు అందరూ ఈ సినిమాకి. పవన్, హేమంత్ అని ఒక క్యారెక్టర్ చేశాడు. ఈ టీం మొత్తం, దిస్ ఈజ్ కాలింగ్ శాస్త్ర, మీకు నచ్చుతుంది. December 1st మీరు ఏదైతే చూస్తారో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. దానికి రీజన్ మా టీం మొత్తం. అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇద్దరు వ్యక్తులు నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో, సుధీర్ గారు, డాలీషా. నేను సుధీర్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, డౌట్ తనకుంది, అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా అనే డౌట్ తనకుంది. ఒక 10-15 డేస్ ట్రావెల్ తర్వాత నేను చాలా తక్కువ సార్లు సింగిల్ టేక్ ఓకే చేస్తాను, ప్రతి సింగిల్ టేక్ తనది ఓకే చేశాను. తన డెడికేషన్
మీ అందరినీ సుధీర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ అయోధ్య అని ఒక క్యాండిడేట్ ఉంటాడు, అలాంటి వాళ్ళని మీరు అడ్రస్ చేయాలి సార్. మీ గురించి ఒక 500 మంది, రేపు ఫ్యాన్స్ మీట్ జరుగుతుందంట, 500 మెంబర్స్ వస్తున్నారు. మీకు ఓన్లీ హైదరాబాద్ నుంచి కాదు, కడప నుంచి, కర్నూలు నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. అది ఎంతమందికి వస్తుంది సార్ అదృష్టం మీకు వచ్చింది. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ తన డెడికేషన్కి నేను ఫ్యాన్ని. అండ్ డాలీషా కొన్ని సిచ్యువేషన్స్లో మీ హీరోని డామినేట్ చేస్తుంది ఆ అమ్మాయి. మీరు నన్ను తిట్టుకోకండి, ఏమైనా తిట్టుకుంటే తనని తిట్టుకోండి. మీ హీరోని డామినేట్ చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో. ఒక యాక్షన్ సీక్వెన్స్ జరిగింది. యాక్షన్ సీక్వెన్స్లో కొడితే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా కొడితే మనం కింద పడతాం కదా, ఆ అమ్మాయి 3 సార్లు తిరిగి పడుతుంది. అది ఎలా పడుతుందో ఎవరికి అర్థం కాదు. ఫైట్ మాస్టర్ లేచి క్లాప్స్ కొట్టి డౌట్ అడిగాడు ఆమెను పిలిచి, నువ్వు 3 సార్లు ఎలా తిరిగి కింద పడ్డావని. నాకు డౌట్ అనే సుధీర్ని 3 సార్లు చూస్తూ పడాలనిపించింది. డౌట్ అది రావచ్చు కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తనే ఇవ్వాలి, అయితే ఓకే, నేను ఇవ్వలేను, లేదా సహస్ర ఇవ్వాలి. యా, సో వీళ్ళిద్దరూ ప్రాణం పోసారు సినిమాకి. ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాలీజా ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఫర్ యువర్ యాక్టింగ్. ఈ సినిమా వరకు వస్తే నేను ఒక చిన్న లైన్ చెప్తానండి. రావణాసురుణ్ణి చంపాకే రాముడు దేవుడయ్యాడు అంటే దానికి అర్థం సందర్భం వచ్చేంత వరకు ప్రతి ఒక్కడు సామాన్యుడే. ఈ లైన్ బేస్ చేసుకునే మా సినిమా ఉంటుంది. ఒక సామాన్యుడికి తన లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడనేది కాలింగ్ శాస్త్ర. December 1న మీ అందరి ముందుకు వస్తున్నాం గ్రాండ్గా. దాన్ని మీరు అందరూ చూసి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీ వరకు థియేటర్స్ వరకు రావడం కోసం బెక్కం వేణుగోపాల్ గారు ఎంత కృషి చేస్తున్నారో మీకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బెక్కం సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి సినిమాని థియేటర్స్కి తీసుకొస్తున్నారు. మీ వల్ల మేము అందరి ముందు నుంచుంటున్నాం ప్రౌడ్గా. సో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. జేడన్య థ్యాంక్ యూ సో మచ్. ఐ కాన్ థ్యాంక్ యూ ఎనఫ్. ఎంత చెప్పినా సరిపోదు మీ గురించి. థ్యాంక్ యూ విరాజ్ గారు, థ్యాంక్ యూ లాస్ట్ మినిట్లో చెప్పినా వచ్చారు. సో మా డిఓపి గారు కొన్ని అనుకోని కారణం వల్ల రాలేకపోయారండి. శశి కిరణ్ గారు రేపొద్దున మీరు చూశాక ఆ విజువల్ ఎఫెక్ట్ మీ సుధీర్ గారిని అద్భుతంగా చూపించారు. బిలీవ్ మీ, కనిపించిన ఫస్ట్ విజువల్ నుంచి మీరైతే విజిలేస్తారు. యా, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త కథని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి, కొత్త ధనాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. యా, ద మెయిన్ పార్ట్ అండి, నేను ఎప్పుడూ వాడుకోలేదు నా బలం. ఆయన శివబాలాజీ గారు, ఆయన ఇక్కడ లేరు. ఆయన న్యూజిలాండ్లో భక్త కన్నప్ప షూటింగ్ చేస్తున్నారు. ఒక 100 times నాకు చెప్పుకుంటారు నేను ఉంటే బాగుండు అని. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అండి ఆయన ఇచ్చే స్ట్రెంగ్త్ అంతా ఇంత కాదు, ఆయన మా మీద ఉంచే బిలీఫ్ అంతా ఇంత కాదు. కనీసం ఒక్కసారి కూడా శివబాలాజీ గారు ఒక 15 years నుంచి ఇండస్ట్రీ 20 years నుంచి ఉన్నారు దాదాపుగా, ఒక్క సీన్ కూడా ఆయన మానిటర్ చూడలేదు. అంటే మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఎంతో మనం ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. మీరు లేరు బట్ మీ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. మీ పేరు నేను ఎప్పుడు తీయద్దు అనుకున్నాను, ఎందుకంటే మీరు మా సినిమాకు బలం. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. నేను ఇంకా ఇంతకంటే ఏం మాట్లాడలేను, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సహస్ర అనేది ఈ టీంలో చాలా మందికి చాలా ఇంపార్టెంట్ మూవీగా నిలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సుధీర్ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి టాలెంట్కి హార్డ్ వర్క్ తోడయ్యి అండ్ దాంతోపాటు ఒక మంచి వ్యక్తిత్వం కూడా యాడ్ అయితే మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అని నిరూపించిన మెజిషియన్ సుధీర్ గారు. అండ్ డెఫినెట్గా కాలింగ్ సహస్ర సినిమాతో ఇంకొక యాంగిల్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతమంది ఫ్యామిలీని, ఇంత మంచి మార్కెట్ని క్రియేట్ చేసుకున్న సుధీర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ సుధీర్ గారి మ్యాషప్ వీడియో ఇప్పుడు చూసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. అరుణ్ విక్రాల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ మా గెటప్ సీను గారు, రామ్ ప్రసాద్ గారు, అవినాష్ గారు, రాఘవ గారు అందరూ ఒక్కసారి. మహిత్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్ వేణు గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. బలగం సినిమాతో
ప్రతి కుటుంబంలోనూ ఒకరైనటువంటి బలగం ఎల్దండి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ అంటుంది. కమ్ ఆన్ ఎవ్రీబడీ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్. The most handsome and the most wonderful human being, Jeni Chakravarti garu. Please welcome. Only ladies. I hate men. So, good evening to all the ladies here and on the stage. ఏంటది కొంచెం ఆ టైప్. ఇప్పుడు సుధీర్ గురించి మనం చాలా కష్టపడి పైకి వచ్చాడు, కింద నుంచి పైకి వచ్చాడు అని అందరం చెప్పుకుంటాం. కానీ దేర్ ఇస్ ఎ యూనిక్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ సుధీర్. రాఘవ్ చెప్పినట్టు బట్టలు ఇప్పటం కాదు, అది గోవాలో డిస్కషన్ అది చెప్పాడు సీను. అది కాకుండా ఇప్పుడు తన కెరియర్ చాలా హ్యాపీగా ఒక జబర్దస్త్ చేస్తూ, శ్రీదేవి చేస్తూ, యాంకరింగ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నప్పుడు హీ హస్ టేకెన్ ఎ డెసిషన్ దట్ నేను సినిమాల్లోకి వెళ్ళాలి, కాబట్టి అది ఆపేయాలి. ఆ డెసిషన్స్ ఐ వాంట్ టు రియలీ సే బిగ్ లీప్. అది అంటే నాట్ టేకింగ్ అ రిస్క్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్స్ ఇన్ లైఫ్. రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అనేది తను ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఒక యాక్టర్గా తనకి ఎన్నో ఈఎంఐలు కట్టుకోవాలి, అమ్మాయిలు సారీ ఐ మీన్ టు సే అమ్మాయిలు అని అనిపించిందా, ఎంఐలు అన్నాడంటే మిషన్ ఇంపాసిబుల్ టాస్క్లు ఉంటాయి. అవన్నీ కూడా పక్కకు పెట్టి he has taken a chance. That is what is absolutely మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. నేను మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పా, సుధీర్ నువ్వు యూఆర్ ఎ గుడ్ పర్సన్ నో డౌట్, కానీ నువ్వు అలా మంచివాళ్ళలాగా చెయ్యకు, నువ్వు బీ వైల్డ్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అంటే. సో ఈ సార్ ఏదన్నా నో యూ ఐ కాంట్ టాక్, అయితే యూ హ్యావ్ టు. ఎందుకంటే నేను ఇందాక అరుణ్ చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నటన కాదు కేవలం ఒక వరం, అది కృషి సాధనల స్వయంవరం. ఇదెందుకు చెప్తున్నానా అంటే, ఒక గొప్ప మహానటుడు నాతోటి ఒకసారి ఏం చెప్పాడంటే అంటే నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో మనం ఒక చిన్న నీటి బొట్టు, కాబట్టి మనం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేమీ రాదు, మనకేం పెద్ద చేత కాదు అని చెప్పాలి అని చెప్పారు. అది నాకు కరెక్ట్ కాదనిపించిందండి. నేను లేదండి, నేను ఒక పక్కతో ఒక మగ్గు అయి ఉంటాను, మరి నీటి బొట్టు అంటే ఏంటో అహంకారం, మనకి పెద్ద రాదు తెలీదు అని చెప్పాలన్నారు. నేను నాకు ఒక డౌట్ అంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అతనికి హార్ట్ ఆపరేషన్, అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి, అప్పుడు అతను వైద్యం అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను చిన్న నీటి బొట్టుని నేను బతికించడానికి ప్రయత్నిస్తాను అంటే పడుకుంటారా మీరు అన్నారు. అలాగే పైలట్ విమానం ఎగరేసేటప్పుడు ఇది చాలా ఎగరేయడం అనేది చాలా పెద్ద విద్య, నాకు ఇంతే వచ్చు, మిమ్మల్ని మెడ్రాస్లో దింపడానికి ట్రై చేస్తాను అంటే కూర్చోం కదా. అలాగే తను చాలా మంచి నటుడు, నువ్వు మంచి నటుడు అనే విషయాన్ని తెలియచేయి, తప్పులేదు అని చెప్పినా మొహమాట పడ్డాడు. అంత మంచివాడండి సుధీర్. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అరుణ్, యాజ్ ఎ డైరెక్టర్ మనకు బాగా నచ్చుతాయంటే పర్ఫెక్ట్ అంటాం, నచ్చకపోతే త్యాగస్తాం అంటాం ఏ వ్యక్తినైనా. ఐ బిలీవ్ అతని పర్ఫెక్షన్ అండి. తను ఈ వర్క్ అంటుంది నా దగ్గర చేసినప్పుడు 7 o'clock రమ్మంటే 6 o'clock ఇంట్లో బయలుదేరినప్పుడు ఫోటో తీసుకొచ్చేవాడు. 6:30 అన్న ఇక్కడ నేను జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చాయని పెట్టేవాడు. 7 o'clockకి ఇంటి దగ్గరికి వచ్చి ఇగో వచ్చాయని చెప్పేవాడు. వద్దురా, ఎందుకురా, నేను నమ్ముతున్నాను అంటే అది నీకోసం కాదు నా కోసం అన్నాడు. సో ఐ రియలీ అండర్స్టూడ్ హిస్ డెడికేషన్, హిస్ డెవోషన్. మొన్న ఎవరో ఇక్కడ ప్రొడ్యూసర్స్ వచ్చారు, చేశారా సినిమా చేయను అన్నాడు. ఎందుకు అన్న, ఐ బిలీవ్ ఇన్ మై ఫిల్మ్, సో ఐ వాంట్ టు వెయిట్ ఫర్ ఇట్ అన్నాడు. So I think that's a very unique thing. It's a very unique thing. I really want to congratulate him for that. ఇప్పుడు డాలీ షా గురించి అబ్సల్యూట్గా నేను చెప్పాల్సినంత అరుణ్ చెప్పేశాడు. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ వాట్ హీ హస్ డన్ అని. సుధీర్ని చూడడానికి 3 సార్లు కింద తిరిగి పట్టడం కూడా చెప్పాడు. సో ఐఎమ్ షూర్, అంటే ఐ నో, ఐ సీన్ గ్లింప్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ షీ ఈస్ ఫెంటాస్టిక్ అండ్ ఫెంటాబులస్ అండి.
సో రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఐఎమ్ షూర్ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. సో వన్స్ అగైన్ నా కోరిక తీరిస్తే నేను ఆనందిస్తాను. ఒక్కసారి మంజు నా కోరిక తీరుస్తాను. అరే శాస్త్రాతో మాట్లాడించాలి అంతే కదా. ఇప్పుడు మా వేణు ఆయన ఏమనుకుంటారు, మా పక్క వేణుగోపాల్ నేను ఆయన ఎప్పటి నుంచో స్నేహితులు, నేను తప్పుగా మాట్లాడే అనుకుంటారు. ఆయన క్లారిటీ ఉండాలి. నా కోరిక తీరుస్తావా? చెప్పండి. ఒక్కసారి నాకు సహస్రాతో మాట్లాడాలనుకుంటా. షూర్. శాస్త్ర యాక్చువల్లీ ఇన్కమింగ్ కాలేజ్ జేడి గారు చెప్పండి. సహస్ర చెప్పండి. ఇప్పుడు నాకు ఇందాక ఒక మంచి విషయం చెప్పాడు. ఏమని? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏదో గోవాలో జరిగిన ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే అలాంటివి ఏమన్నా ఉంటే ఓకే. నాకు ఇందాక ఒక మంచి విషయం చెప్పాడండి సుధీర్, అది మీరు అందరూ మర్చిపోయారు, బట్ నేను గుర్తు చేయాలనుకుంటున్నా. సహస్ర తను ఏమన్నా అంటే 30th ఓటేయండి, ఫస్ట్ సహస్ర చూడండి అన్నాడు. ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ నైస్ క్యాప్షన్. వెరీ నైస్ క్యాప్షన్. సో సహస్ర చెప్పండి. నిన్ను మంజు అరుస్తుందంటే సహస్ర నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కాస్త చూసుకో అక్కడ. జేడి గారితో. అవును, జేడి గారికి అమ్మాయిలంటే ఎంతో రెస్పెక్ట్, ఎంతో ఇష్టం. దెయ్యం అమ్మాయి అయినా సరే జేడి గారు చెప్పండి. వెరీ గుడ్. సహస్ర నీకు నిద్ర వస్తుంది. సో సహస్ర నిన్ను చూడడానికి మేమందరం ఫస్ట్కి రెడీగా ఉన్నాం. సో ఐ హోప్ ఫస్ట్ రోజునైనా నిన్ను మేము చూస్తాము, నువ్వు ఎలా ఉంటావో మేము తెలుసుకుంటాం అనుకుంటాం. సహస్ర అంటే 1000 కదా రాఘవ? అదేమన్నా మనోడు సంబంధించింది ఏమన్నా ఉందా? లేదా డౌట్ 1000 నెంబర్తో నీకేమైనా సంబంధం ఉందా? అయితే అంటే ఇంకా అంతవరకు రాలేదా? అంటే 1000 కార్యాలు సాధించలేదా అని అడిగాను అబ్బాయి. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు సుధీర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టు అరుణ్. ఈజ్ అ ఫ్యాబులస్ డైరెక్టర్ అండి. డెఫినెట్గా లేదు, ఎందుకు అంటే తన పర్ఫెక్షన్ అండి. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ పర్ఫెక్షనిస్ట్. కాకపోతే నీకు లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉండర్రా, సినిమాలు ఉంటాయి. నీ పర్ఫెక్షన్ భరించలేరు అమ్మాయిలు. సో ఐ థింక్ యూ హ్యావ్ టు బీ లిటిల్ పొల్యూటెడ్ విచ్ యు ఆర్ నాట్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నేను మీలాగా ఉండిపోతానండి. నాలాగా ఉండలేవురా, నువ్వు కష్టం. ఐఎమ్ బ్యాడ్ గాయ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందుకే సార్ మీరు చెప్పారు కదా కి నేను 3 times ఐ ఫెల్ డౌన్ 3 times. సుధీర్ గారిని చూసి ఫెల్ డౌన్ చేయాలి అంతే కదా? సుధీర్ గారికి చూస్తే ఆయన నా తరఫు చూస్తలేదు, ఫోన్ చేస్తే ఫోన్ పికప్ చేస్తలేదు. 3 years నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ పికప్ చేస్తలేదు. ఒక్క నిమిషం సార్, నాకు ఒక్కటే డౌట్ ఇప్పటి వరకు, ఇది అసలు సహస్ర ఎవరు? ఈరోజు చూసినా నేను ఎక్కడ అది సహస్ర? సార్ మీకు సహస్ర ఇక్కడ వస్తుంది, మీరు ఇక్కడ నన్ను చూడాలంటే December 1st కుదురుతుంది. అక్క ఒక్క నిమిషం అక్క, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ నన్ను విషయాలు. మీరు అక్క అని అవమానపరిచారు. మీకు అమ్మాయిలంటే ఇష్టం అన్నారు కదా. నేను అనేది నీకు అర్థం కావట్లేదు. మంజుషాకి అక్కవి నువ్వు, అంతే తప్ప నాకు అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్సెప్ట్ హావింగ్. మరి నన్ను అక్క అని ఎందుకు పిలిచారు? మంజుషా అక్క అని అర్థం. అది మంజుషాకి అక్కవి నువ్వు, అది నా ఉద్దేశం. సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చేస్తా అంటున్నావు, చూడలేదు అన్నావు, పక్కన నిలబెట్టా. సార్ నేను టైర్డ్ అయిపోయింది ఇప్పుడు. నేను అసలు ఈ సహస్ర ఎవరు, ఎందుకు నాతో కాంపిటీషన్? నే బాగున్నా, సహస్ర బాగున్నా, ఎవరు బాగున్నా? ఈరోజు చూసిన అసలు సహస్రనా? అదేనా ఇంతకు ముందు వచ్చింది మాస్క్ వేసింది? నాకు ఇప్పుడు అర్థమైంది. అదేనా? కరెక్ట్. ఆ అమ్మాయి కోసం మీరు నాతో చూస్తలేదు అసలు? గాలి ఎందుకు నిన్ను చూడటం లేదో నాకు అర్థమైంది. ఎందుకు సార్? నువ్వు ఇతను వదిలేసి సహస్ర గురించి ఎందుకు వరీడు? ఏంటి శైలి కూడా నవ్వుతున్నాను కదా. నేనేమనుకున్నా అంటే ఏదో చాలా అందంగా అమ్మాయి ఉంటుంది, అసలు బాడీ బాయ్ లాగా ఉంది, ఫేస్ చూడలేదు. ఏం చేస్తా మీరు ఆ అమ్మాయితో? ఇప్పుడు క్లారిటీ వచ్చింది, నేను షూటింగ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏదో నా పక్కన నుంచి ఉంటే నన్ను దూరం చూస్తున్నాడు అంటే నేను వెళ్తున్నాను కూడా వెనక్కి వచ్చాను నేను. సార్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను మీకు ప్రాక్టికల్గా. సో
ఎందుకు చూడాలి? నా దగ్గర చూస్తే లేదు కదా. సో ఇప్పుడు సుధీర్ గారు పక్కన నిలబెట్టాను దా. లేదు సార్, రావే నువ్వు. సార్ ఇప్పుడు నేను కూడా టైర్డ్ సార్, నాకు టైర్డ్ అయిపోయింది. ఎప్పుడు సుధీర్ గారు మీరు మాస్క్ వేసింది అబ్బాయి లాగే ఉండి శాస్త్రతో వెళ్ళండి, నాకు సుధీర్ చాలు, నేను సుధీర్ ఏమంది? అతను బట్టలు ఇప్పమన్నాడు కదా రాఘవ అని, అతను ఆ టైప్ కాదమ్మా. రాఘవ అయ్యో సరే సరే స్టేజ్ కి పిలవండి. సరే ఎనీవేస్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఐ గాట్ యువర్ guy beside you and you're not even looking at him. So you guys enjoy your process. Thank you so very much. Thank you. కాలింగ్ శాస్త్ర అప్డేట్ చెప్పండి, ఏంటి అప్డేట్? ఇప్పుడు వస్తుంది అప్డేట్. ఇప్పుడు మనం అసలు మీకు అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీ అందరికీ తెలుసు కోవిడ్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ గురించి ఈ ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ నేను ఒకటి నేర్చుకున్నాను నా లైఫ్లో, ఏదైనా సెట్ బ్యాక్స్ ఉంటే లైఫ్లో, ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లంలో ఒకటి చిన్న పాజిటివిటీ ఉంటుంది, చిన్నది ఉంటుంది. ఆ పాజిటివిటీని పట్టుకొని మనం ముందుకు వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అందరికీ లైఫ్లో ఉంటుంది. సో ఇలాంటి ఈ మూవీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. కోవిడ్ వచ్చింది, మనీ ప్రాబ్లం వచ్చింది, మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. దీనికోసం ఈ మూవీ కొంచెం లేట్ అయిపోయింది. కానీ ఆ ప్రాబ్లమ్స్లో ఏ పాజిటివిటీ నేను ఏ పాజిటివిటీ చూసా అంటే ఫస్ట్ పాజిటివిటీ సుధీరియన్స్. ప్రాజెక్ట్ లేట్ అవ్వకపోతే నాకు ఈ మంచి ఫ్యామిలీ నా తరఫు నుంచి నాకు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ దొరకదు. సో థ్యాంక్ యూ సుధీరియన్స్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ లవింగ్ అవర్ టీమ్. సెకండ్ పాజిటివిటీ నేను ఏం చూసే ఈ మూవీ డిలే అయింది. దీని తర్వాత కూడా సెకండ్ పాజిటివిటీ అంటే మన ప్రొడ్యూసర్స్. మనం ఇక్కడ జస్ట్ నిల్చొని స్పీచ్లో మాట్లాడని ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చెప్పండి ఇది చాలా ఈజీ ఉంటుంది. బట్ ఒకసారి అనుకోండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మార్కెట్లో నిల్చొని ఇంత దే హ్యావ్ టు అర్న్ లాట్ ఆఫ్ మనీ. ఈ మూవీలో మొత్తం మనీ పెట్టాలి, తర్వాత మనీ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అసలు వాళ్ళకి తెలియదు కూడా. అప్డేట్ చెప్పాలి, మనం అడిగితే వాళ్ళు ఎట్లా ఇస్తే అప్డేట్ ఒకసారి అనుకోండి. సో ఇలాంటి ఇంత మంచి ప్రొడ్యూసర్స్, దే డిడ్ నాట్ గివ్ అప్ నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ కోవిడ్, నో మ్యాటర్ మార్కెట్ ఇస్ గోయింగ్ డౌన్, వాట్ ఎవర్ ఇన్ఫ్లేషన్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, దే హ్యావ్ స్టిల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్. అండ్ ఇక్కడ వరకు మనల్ని వచ్చడానికి ఆ ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద పాజిటివిటీ ఈ మూవీకి. థర్డ్ పాజిటివిటీ అంటే మార్క్ కే రాబిన్ సార్ అండ్ గ్యారీ సార్. ఈ ఇద్దరు మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎడిటర్. ఈ ఇద్దరు లేదు మన మూవీలో. ఇంతకుముందు మూవీ రిలీజ్ అయిపోతే మీకు కొంచెం తక్కువ క్వాలిటీ, కొంచెం లో బడ్జెట్ మూవీ అలాగే కనిపిస్తుంది. కానీ ఈ మూవీ లేట్ అయిపోయింది, తర్వాత మనకి మంచి టెక్నీషియన్స్ దొరికింది. ఆ టెక్నీషియన్స్ దొరికింది ఇంకొకటి పాజిటివిటీ మన మూవీకి. సో మీరు ఇప్పుడు ట్రైలర్లో మ్యూజిక్ చూసా, గూస్ బంప్స్ మ్యూజిక్ ఉంది దీని అన్నీ, ఎందుకంటే ఈ మూవీ లేట్ అయిపోయింది. అందుకే మనకి ఇంకొకటి పాజిటివిటీ దొరికింది ఈ మూవీలో. సో ఇలాంటి చెప్పాలి అంటే చాలా 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 ఉన్నాయి. బట్ యా, టు జస్ట్ నేమ్ ఫ్యూ ఆఫ్ దెమ్, ఐ హావ్ జస్ట్ టోల్డ్ some of them. And the best thing we have got is Arun Vikirala sir, captain of the ship. He's too smart, right? Like, look at him. Our producer, our hero is 7th heaven pe handsome. So manaki, yeah sir, thank you for giving me this opportunity and having patience with me. తెలుగు నేర్చుకోవడానికి కొంచెం నాకు టైం పడింది. దీనికోసం మీ అందరూ నాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైజ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ మూవీ, ప్లీజ్ కీప్ లవింగ్ అస్ లైక్ యూ ఆల్వేస్ డూ. అండ్ ఫస్ట్కి ఇంకొకటి పెద్ద మూవీ యానిమల్ వస్తుంది, కానీ మీకు అది చూడాలి అంటే చూడండి, బట్ మన మూవీ కూడా చూడండి ప్లీజ్. So yeah, 1st of December, Calling Sastra, we are coming to your nearest theatres. Please do watch. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ వర్డ్ స్ప్రెడ్ చేయండి.
అండ్ ఎవరైనాకి నేమ్ మర్చిపోతే నాకు క్షమించండి. తెలుగు గ్రామటికల్గా మిస్టేక్ అంటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మా హీరోలందరికీ, అందరు హీరోలు అవుతున్నారు. సుడిగాలి సుధీర్తో అంటే గాలోడు సినిమా తర్వాత నేను ఒకసారి తనకు ఆ సినిమా కలెక్షన్స్ చూడగానే నేను ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి తర్వాత అంతా సినిమా చేద్దామని జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో తనకు చాలా 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 మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది మా మధ్య. చాలా మంచి ఫ్రెండ్షిప్, నమ్మకమైన ఫ్రెండ్షిప్. తను నాకు చాలా బాగా నమ్ముతున్నాడు. నేను తను బాగా బ్లెస్ చేస్తున్నా, తనకు చాలా సపోర్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే తను చాలా అందరూ చెప్పినట్టుగానే చాలా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి, స్టార్ అయ్యే మెటీరియల్ కాబట్టి, స్టార్ అవుతాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి తనకి ఎలాగైనా సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా నేను పర్సనల్గా తీసుకొని సపోర్ట్ చేయాలని అనుకున్నాను. అలాగే ఎన్నో కథలు తనకి వినిపించడం జరిగింది. ఈ జర్నీ సాగుతున్న సమయంలో ఈ సహస్ర సినిమా రెడీ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ నాకు చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చి, సినిమాలో అన్ని రకాలుగా చాలా బాగా నచ్చి ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నాను. సినిమా మొదలుపెట్టిన తర్వాత అంటే పబ్లిసిటీ మొదలుపెట్టిన తర్వాత ఎలాగైనా ఈ డేటా ఆ డేటా అనుకొని మేము రకరకాలుగా వెయిట్ చేస్తున్న టైంలో సినిమా రెడీ అయిపోయింది. సెన్సార్ పనులు అయిపోగొట్టుకొని 1వ తారీఖు రోజు రిలీజ్ చేద్దామని అనుకున్న తర్వాత డేట్ వేసాము. డేట్ వేసిన తర్వాత థియేటర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్ కావాలి సినిమాకి అని. కానీ మేము డేట్ వేసి ఈ రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పిన వితిన్ 2 డేస్లో మా సినిమాని నమ్మి భరత్ గారు ఆంధ్ర ఏరియా వచ్చి మొత్తం అన్ని ఏరియాలు అన్ని జిల్లాలు కొన్నారు. థ్యాంక్ యూ భరత్ గారు. అలాగే సీడెడ్ ఏరియా శివరాం తను కూడా వచ్చి సీడెడ్ జిల్లాలను కొన్నారు. తర్వాత బెంగళూరు అయిపోయింది. తర్వాత నైజాం నట్టి కుమార్ గారు ఒకసారి 2-3 సార్లు ఫోన్ చేసి తను అడిగి ఈ సినిమా నేను చేస్తాను ఎన్ఆర్ఏ బేసిస్లో ఈ సినిమా రైట్స్ కొని ఇలా ఈ సినిమాకి మంచి మంచి థియేటర్లు, అలాగే ఈరోజే ఇందాకనే థియేటర్ లిస్ట్ వచ్చింది. దాదాపు ఒక 250 థియేటర్ల పైనే, ఇంత కాంపిటీషన్లో 250 థియేటర్ల పైనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని నమ్మి ఎగ్జిబ్యూట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్న ఎగ్జిబ్యూటర్లందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అందరు ఎగ్జిబ్యూటర్లకు ఏ నమ్మకంతో ఇస్తున్నారో, ప్రేక్షకులు గాలోడ్ సినిమాకి ఎలా ఓపెనింగ్ వచ్చి ఎలా ఆదరించారో అలాగే ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్తో సుధీర్ ఫ్యాన్స్ కావచ్చు, నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ కావచ్చు, అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి ఓపెనింగ్ తెచ్చిస్తారండి. ఎగ్జిబిటర్లు తన మీద నమ్మకంతో, బేసిక్గా లాస్ట్ సినిమా ఉంది తన మీద, సుధీర్ గారి సినిమాకి వస్తాయని నమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చి మాకు థియేటర్లు ఇవ్వడం, మేము చేస్తున్న పబ్లిసిటీ అందరికీ రీచ్ అయ్యి ఈ ట్రైలర్ చాలా బాగా రీచ్ అయింది. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకులు వచ్చి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్లీ మా సుధీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. సో సుధీర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అందరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఫస్ట్లీ నమస్కారం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు ఈ స్టేజ్ మీద. అండ్ లవ్లీ డాలిషా ఇస్ హియర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు. అండ్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫీట్ ఇది. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని తీసుకుని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఐ థింక్ క్యాప్టెన్కి అంత సపోర్ట్ చేసే అద్భుతమైన వ్యక్తి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ మా సుధీర్ని ట్రస్ట్ చేసి ఇంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ నేను చెప్పాల్సింది డైరెక్టర్ అరుణ్, వెరీ ప్యాషనేట్ పర్సన్. ఐ థింక్ ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ డేస్ నుంచి వివర్ ఇన్ టచ్, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సుధీర్తో కలిసినప్పుడల్లా. సో స్టోరీ గురించి కానీ ఎలా వస్తుంది ఏంటి అని చాలా పేషెన్స్తో ఈ సినిమాని తను అనుకున్న విధంగా తీసుకొచ్చారు. నాకు సుధీర్ ఎప్పుడు షూటింగ్లో వచ్చిన తర్వాత మేము షోస్లో కలిసినప్పుడల్లా మా డీలో కలిసిన ప్రతిసారి చెప్తూ ఉండేవాడు అనమాట. అన్ని షోల్లో నేను ఒక 10 ఇచ్చేవాడిని, ఆయన 10 వద్దు 7 చాలనేవాడు. నెక్స్ట్ డే నుంచి 5 ఇచ్చేవాడిని, వద్దు 6 అడిగేవాడు ఆయన. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక మీటర్ స్కేల్ నడుస్తూ ఉంటుంది డైరెక్టర్ హీరోకి మధ్యలో. సో ఐ థింక్ మీరు పడ్డ కష్టానికి, మీరు తీసిన హార్డ్ వర్క్కి ఐ థింక్ యూ డిజర్వ్ అ వండర్ఫుల్ హిట్ బ్రదర్ అరుణ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మెనీ మోర్ ఫిల్మ్స్ టు గో.
యూ. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి టెక్నీషియన్ ఐ థింక్ ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఆ సినిమా అంటే టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పాటలు కానీ ఏది చూసినా ఐ థింక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మా సుధీర్ సినిమా చేశాడు అంటే డెఫినెట్లీ అది మా అందరికీ చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక స్పెషల్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మా అందరికీ బాగా తెలిసిన వాళ్ళే, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మా సుధీర్కి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మా వాడిని సపోర్ట్ చేయడానికి ఇంతమంది ముందుకు వచ్చినప్పుడు. చాలా మాకు కూడా ధైర్యంగా అనిపిస్తుంది, ఓకే మన వాడిని సపోర్ట్ చేస్తున్నారు అందరూ అని. సో చాలా చాలా హ్యాపీ. అండ్ విరాజ్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూమంగస్ సక్సెస్. ఐ థింక్ ఇట్స్ అ కల్ట్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఆ సినిమాలలో కాకుండా సక్సెస్ఫుల్గా నువ్వు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ బాధపడకూడదని. సో పర్లేదు, మరుసటి రోజు మన ఏరియాకి ఐశ్వర్య వస్తుంది. ఓకే. అండ్ మై డియరెస్ట్ డార్లింగ్ మా సుధీర్, లాంగ్ జర్నీ మాది. ఇద్దరం ఆల్మోస్ట్ ఒకే టైంలో కెరియర్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం, ఒకే ఛానల్లో వర్క్ చేసుకుంటూ వచ్చాం. యూనో అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం, దాని తర్వాత యూనో ఆ బాండింగ్ అలా స్ట్రాంగ్ అవుతూనే వచ్చింది. ఐ థింక్ మేము బ్రదర్స్ అనేది కూడా చాలా చిన్న మాట, బికాజ్ వీఆర్ మోర్ దెన్ బ్రదర్స్. సో చాలా చాలా ఇష్టమైన వ్యక్తి నాకు. మేమిద్దరం మాట్లాడుకునే విషయాలు, మేమిద్దరం మాట్లాడుకునేవి అందులో 98% 99% సినిమా గురించే ఉంటుంది ఎప్పుడు. ఏ సినిమా ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఏది ఉండొచ్చు సినిమాలో. సో ఐ థింక్ ఈ సినిమా జరుగుతున్న త్రూఅవుట్ ప్రాసెస్లో చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేశాడు తను, ఈ సినిమా ఎలాగైనా బాగా రావాలి అని. అండ్ ఒక సరికొత్త సుధీర్ని మీరు చూస్తారు ఈ సినిమాలో. రెగ్యులర్ తను చేసే యాక్షన్, రెగ్యులర్గా తను చేసే డ్యాన్స్ కాకుండా ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని ఇంకో కొత్త అవతారం పరిచయం చేయడానికి ఐ థింక్ సుధీర్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్. December 1st ఈ సినిమా మీరందరూ చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వండర్ఫుల్ టీం నుంచి ఇంకా అద్భుతమైన సినిమాలు వస్తాయి. నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను, యాస్టీస్ నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను. దట్ ఈస్ అ లవ్లీ పర్సన్. మా వాడి గురించి నేను ఎక్కువ చెప్పుకుంటే ఇద్దరం భజన కార్యక్రమంలో ఉంటుంది, వద్దు. బట్ సో మీ అందరి బాధ్యత మా వాడి సినిమాని సూపర్ హిట్ చేయాలి. ప్రామిస్? థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ముందు వచ్చింది నేను, అందరికంటే లాస్ట్లో ఇచ్చారు మైకు. అంటే మరి అంత సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాక మిమ్మల్ని లాస్ట్ వరకు ఉంచాలనుకుంటాను కదా. ఈసారి ఇది మాట్లాడదాని లోపు ఒకరు మాట్లాడేస్తున్నారు. వర్తే వర్తే వర్తే. సో అందరికి నమస్కారం, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మా సుధీర్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. నిజంగా నేను రేపు సినిమా హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది అని చెప్పను, మీరు సపోర్ట్ చేయండి అని కూడా చెప్పను. మీరు ఎవరు చెప్పినా చేయకుండా ప్రపంచంలో ఎవరు చెప్పినా సుధీర్కి మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మళ్ళా సపోర్ట్ చేయడం చెప్పి నేను మిమ్మల్ని అవమానించలేను నిజంగా. సో అంత లవ్ సంపాదించుకున్నాడు సుధీర్, సో అంత ప్రేమిస్తున్నారు సుధీర్ని. సో థ్యాంక్ యూ అందరూ వచ్చిన అందరు తమ్ముళ్ళని నిజంగా థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. అంటే ఇంకా మా సుధీర్ గురించి నేను పెద్దగా ఏం చెప్పను, ఎంత చెప్పినా అందరూ పొగిడేస్తున్నారు, దిష్టి తగులుద్దాడికి. కానీ నేను కూడా పొగిడితే ఒకటే వాడు, సుధీర్ చుట్టూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. నెగిటివ్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది అంత దగ్గర, మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడు ఏ డిస్కషన్ అయినా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో వస్తుంది ఫ్యూచర్లో చూడాలి. సో నేను ముందుగా అందరి గురించి అందరు మాట్లాడేసారు, ఎస్పెషల్లీ నేను డైరెక్టర్ అరుణ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అరుణ్ వేణుధర్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఎందుకంటే నేను యాక్టర్గా చాలా సినిమాలు చేశాను, డైరెక్టర్గా బలగం ద్వారా వచ్చాను. సో ఒక ఫస్ట్ సినిమాకి ఎంత టెన్షన్ పడతాడు ఒక డెబ్యూ డైరెక్టర్ అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించా. సో డెఫినెట్లీ నీ కష్టం ట్రైలర్లో తెలుస్తుంది బ్రదర్. ఆల్ ది బెస్ట్, బ్లాక్ బస్టర్ కొడతావు నాకు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో అందరికీ, ప్రొడ్యూసర్స్కి, మా సుధీర్తో ఇంత మంచి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఆల్ ఫ్యాన్స్కి, వచ్చిన అందరు అతిథులకి, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఇందాక సార్ ఒక చాలా మంచి మాట చెప్పారు సార్. ఈరోజు ఈ ఫంక్షన్కి హైలైట్ మాట మీరు చెప్పారు. 30th రోజు ఎన్నికలు వస్తున్నాయి, అందరూ ఓటు హక్కు వినియోగించుకొని మీకు నచ్చిన లీడర్ని గెలిపించుకోండి.
అట్లాగే December 1st వచ్చే మన కాలింగ్ సహస్రాన్ని కూడా గెలిపించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ అమ్మా. మరి మా దెయ్యాల ఎమోషన్స్ మీద ఎప్పుడు సినిమా తీస్తారు? నెక్స్ట్ అదే అమ్మా వచ్చేది, అదే మన మీదే ఈ అభిమానాన్ని అంతా అలాగే బ్యాగిచ్చేలాగా. నన్నే హీరోయిన్ గా తీసుకుంటారా? నువ్వు ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. మా డాలిషా గారు వచ్చినా కూడా నేను తీసుకోనమ్మా నిన్నే. కానీ ఒక్కసారి నాకు మా కోసం స్టేజ్ మీద కనిపించాలి. నేను కనిపించాలంటే మీరు థియేటర్ కి రావాలి, సినిమా చూడాలి. నేను నీతో సినిమా తీయాలంటే కూడా నాకు స్టేజ్ మీదకి రావాలి నువ్వు. మీరు నన్ను సినిమాలో చూసి నచ్చాక అప్పుడు అయితే ఓకే, డీల్ డన్. డన్ డన్ పక్కా. మీ సమాధానం నాకు నచ్చింది. అమ్మా థ్యాంక్ యూ. మీకు పనిష్మెంట్ నుంచి రిలీఫ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. బ్రో మీదేంటి సర్నేమ్ సుడిగాలియా? అంటే మీరు బై బర్త్ పుట్టినంటే పెట్టినట్టు ఉన్నారు. పర్ఫెక్ట్. అంటే ఒకటి ఇందాక వీడియో చూసినప్పుడు అడుగుతున్నాను, ఎప్పుడు అది ఫస్ట్ విజువల్స్ వచ్చినప్పుడు 15 years బ్యాక్ అని చెప్పారు. వాట్ ఏ మోటివేషనల్ జర్నీ. చాలా నేను వీడియోస్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఆయన గురించి చెప్పేటప్పుడు. బట్ ఇట్స్ వెరీ మోటివేషనల్ జర్నీ. అండ్ ఊరినే రారు, ఇంత ప్రేమ రాదు, ఇంతమంది తమ్ముళ్ళు, ఇంతమంది ఫ్యామిలీని. చాలా ముచ్చటేస్తుంది ఇలా ఎంకరేజ్ చేస్తుంటే. వి నీడ్ దట్. అండ్ సుధీర్ బ్రో కంగ్రాట్స్. ఐ వెయిటింగ్ టు నో హూ ఇస్ సహస్ర. ఫస్ట్ డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా కనుక్కుందాం, మీతో పాటే వస్తాను నేను. అండ్ ముఖ్యంగా అరుణ్ డైరెక్టర్ ఆయన మాట్లాడినప్పుడు నాకు చాలా హెవీగా అనిపించింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఐ నో ఒక సినిమా కోసం ఎంతమంది ఎంత కష్టపడతారో. సో అది అంతా తీసుకొచ్చి ఒక థియేటర్లో పెట్టి మన చేతుల్లో పెడతారు. సో ఇంతమంది ఈరోజు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ హియర్ టుడే. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి ఆల్ ద బెస్ట్. అండ్ సార్ థ్యాంక్ యూ. వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. అండ్ బెక్కమ్ గారు ముఖ్యంగా ఎప్పుడు ఒక సినిమా ఇష్టపడినా సరే దాన్ని ఎంకరేజ్ చేసి మన ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడతారు. రేపు పొద్దున మా జోరుగా హుషారు కూడా రాకపోతుంది, ఆయనే దాని దగ్గర చూసుకుంటున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. We need you in the industry. And each everyone, thank you for coming today. Thank you. Vaishnaviya? వైష్ణవీనా? ఓ కోపం వచ్చిందా? నేను సహస్రాని. పేరు బాగుంది. బేబీ 2లో ఏమైనా యాక్ట్ చేస్తారా? దానికంటే ముందు నేను నిన్నొకటి అడగాలి. అడగండి. నువ్వు వైష్ణవికి ఫోన్ గిఫ్ట్ ఇచ్చావు, నేను నీకు ఒక సిమ్ కార్డ్ గిఫ్ట్ ఇస్తాను, తీసుకుంటావా? నేను అమ్మాయిల దగ్గర ఏం తీసుకోను, కానీ అమ్మాయిలు ఏమైనా అడిగితే వెంటనే ఇచ్చేస్తాను. సో అందులో సహస్ర లాంటి అందమైన అమ్మాయి అడిగితే మరి ఇవ్వకుండా ఉంటాం. నిజంగానా? తప్పకుండా. మరైతే December 1st నన్ను చూడ్డానికి రెడీయేనా? ఐఎమ్ వెయిటింగ్. చూస్తా. నేను కూడా వెయిట్ చేస్తాను సహస్ర అసలు ఎలా ఉండబోతుంది అని. See you in the theaters. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అరే తమ్ముడు సుధీర్ ఇప్పుడే టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకి అంటే సినిమాలో కనిపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ అయింది హీరోగా. మీ అందరు సపోర్ట్ ఉండాలా, బ్లెస్ ఉండాలా. అప్పుడే దేవుడిని చేయొద్దు దయచేసి, ఎందుకంటే దిష్టి తగులు అవన్నీ. సపోర్ట్ చేయండి, అన్నగా ప్రయోగించండి, బట్ అటు పెద్ద వద్దు. ఓకేనా? ప్లీజ్ లవ్ యూ. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఆల్వేస్ సపోర్ట్ చేద్దాం. ఇంకా చాలా కెరీర్ ఉంది, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. నా రిక్వెస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ, ఫస్ట్ నుంచి వచ్చిన నందిని రెడ్డి గారు కానీ, భాస్కర్ గారు కానీ, దశరథ్ గారు కానీ, సుమ గారు, తర్వాత ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్. అండ్
నా టెక్నీషియన్స్ గురించి, నా యూనిట్ గురించి ప్రతి ఈవెంట్లో, అన్ని ఈవెంట్స్ ముందు ఈవెంట్స్లో కూడా చెప్పాను. బట్ వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ థ్యాంక్ యూ సో మచ్ విజేష్ గారు, రాజశేఖర్ గారు, చిరంజీవి గారు, వెంకట్ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ కాలింగ్ సహస్రా. అండ్ అరుణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఒక ఛాలెంజింగ్ రోల్ ఇచ్చారు. ఇప్పటిదాకా నేను చేసేది బేసికల్లీ ఫిలిమ్స్లోని ఒక కమీడియన్గా చేశాను, లేదంటే వేరే నా ఈ మాస్ కమర్షియల్ చేశాను. కానీ యాక్టర్గా ఒక కొత్త సుధీర్ని చూపించాలి అనుకునే ఒక ఛాలెంజింగ్ రోల్ నాకు ఇచ్చినందుకు అరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాలిషా, సచ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. చాలా కాంపిటేటివ్గా ఉంటుంది తనతో యాక్ట్ చేసేటప్పుడు. అరే చాలా బాగా చేస్తుంది అమ్మాయి, మనం కూడా అలా చేయాలి అనిపిస్తుంది అనమాట. సో అంత బాగా చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ గ్రేట్ 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 కెరియర్ హెడ్. అండ్ బెక్కం గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మేము సినిమా తీసాం కానీ దాన్ని పబ్లిసిటీ ఎలా చేయాలి, లేకపోతే బయటికి ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అనే దాంట్లోనే కొత్త మా ప్రొడ్యూసర్స్. సో అలాంటి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు బెక్కం గారి దగ్గరికి అప్పుడే మాకు పరిచయం, అప్పుడే ఒక బాండ్ ఫామ్ అయింది. సో బెక్కం గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సినిమా ఉంది, ఇది రిలీజ్ చేసి పెట్టాలి అని చెప్పానంటే ఏమాత్రం ఆలోచించకుండా మా సినిమాని సపోర్ట్ చేసి వాళ్ళ బిజినెస్ చేసి సో ఏపీ తెలంగాణలోని మంచి థియేటర్స్తోని రిలీజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బెక్కం గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ మంజుష గారు థ్యాంక్ యూ సో మచ్, ఎంతసేపు నించోని మా అన్ని ఈవెంట్స్ హోస్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మై ఫ్యామిలీ. సో నా అంటే బేసికల్లీ ఇదంతా నాకు ఫస్ట్ ఒక 2013లోని సీనుగాడు అనేవాడు చెప్పకపోతే వేణుడి దగ్గరికి వెళ్ళరా అని, వేణుడు అనే వ్యక్తిని నొప్పుకోకపోతే టీంలో చేయడానికి. దాని తర్వాత ఈటీవీ మళ్ళీ యాజమాన్యం నన్ను జబర్దస్త్లో ఒక టీం లీడర్గా చూసి దాని తర్వాత టీ అనే ఒక షో ఇచ్చి దాని తర్వాత పోవే పోరా, దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇలా ఇన్ని షోలు ఇచ్చి ఇంతమంది అభిమానాన్ని పొందేలా చేసింది. సో వీళ్ళందరూ ఇది లేకపోతే నాకు మీరందరూ వచ్చేవారు కాదు. సో ఇంతమంది నా లైఫ్లోని ఈ సక్సెస్కి లేకపోతే ఇవాళ నేను ఇక్కడ నించునంటే వీళ్ళందరూ కారణం. సో వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళంతా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత నేను ఏం చేసినా సరే దాన్ని ప్రేమించి దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా. మీ అందరికీ ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఇస్తే నేను రుణపడి ఉండలేను, ఆ రుణాన్ని తీర్చుకోలేను. అంటే ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అనేది కూడా తెలియదు అన్నమాట. ఇంకెన్ని జన్మలు ఇస్తే నా రుణం తీర్చుకోలేను. ఎందుకంటే నా ఇంతకు ముందు సినిమా బేసికల్లీ గాలోడ్ అనే సినిమా మంచి హిట్ అయింది. కానీ కొంతమంది నా వెల్ విషర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చెప్పారన్నమాట, ఏంటి అరే కాంటెంట్ వైజ్ బేసికల్లీ కొంచెం మామూలుగా రెగ్యులర్ ఇదిలా ఉన్నా సరే నిన్ను కాపాడింది, ఈ సినిమాని కాపాడింది నీ ఫ్యాన్సే. నువ్వు ఇంత అభిమానాన్ని ఎక్కడైతే తెచ్చుకున్నావో ప్రతి ఒక్క ఇంట్లోని వాళ్ళ కొడుకుగా లేకపోతే వాళ్ళ తమ్ముడుగా లేకపోతే వాళ్ళ అన్నగా ఇలా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఆ సినిమాని హిట్ చేశారు. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు వాళ్ళ దగ్గర ఇన్నిసార్లు నీకు వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు కదా, నువ్వు ఛాన్స్ తీసుకోవద్దు. ఇంకా నువ్వు మంచి సినిమాలు ఇవ్వు, వాళ్ళు నిజంగా ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రేమిస్తారు అన్నారు. ఆ క్రమంలోనే ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా అలాగే డెఫినెట్లీ జాగ్రత్తగా చేయాలి అనే ఉంది నా మైండ్లోని. సో నా ఈ సినిమా ఒక 3 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఒక ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాము. December 1st రిలీజ్ చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త వాళ్ళు చేశారు అనే ఉద్దేశంతోనే థియేటర్కి వెళ్ళండి. సినిమా మీకు నచ్చితేనే 10 మందికి చెప్పండి చాలు. మీకు నచ్చింది అని అంటేనే 10 మందికి చెప్పండి. ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు, మా సినిమా బ్రతికిద్ది, హ్యాపీగా ఉంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. 30వ తారీఖు అందరూ లోటేయండి, 1వ తారీఖు వచ్చి మా సినిమా చూడండి. అండ్ ఈ జర్నీలో నాకు బాగా నా స్టాఫ్ రాజు, సాయి, బాలు, సో వీళ్ళందరూ నాతో ఎప్పుడు ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మై స్టాఫ్. అండ్ మా మేనేజర్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ గైడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ నాతో పాటు ఇంకో సుధీర్ అని ఇంకో వ్యక్తి ఉంటాడు. రీసెంట్గా అంటే ఒక 5-6 years నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. నేను నెక్స్ట్ ఒప్పుకునే కథలన్నీ కూడా ఇద్దరం కలిసి ఉంటున్నాము. సో మంచి కథలతో ఇంకా మంచి మంచి స్క్రిప్ట్స్తో మీ అందరి ముందుకే వస్తాను. ఈ స్టేజ్ మీద ఈ స్మైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మొహాల్లోని 1వ తారీఖు రిలీజ్ అయిన వరకు ఏ స్మైల్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ స్మైల్స్ కంటిన్యూ అవ్వాలి, ఇలాగే అందరూ హ్యాపీగా ఉండాలంటే దాని అంతటికీ రీజన్ మీరే అయ్యి ఉండాలి రేపు. సో ఎంతమంది ఇప్పుడు నవ్వుతున్నారన్నా దీని తర్వాత నవ్వాలన్నా దానికి కారణం మీరే అవుతారు. వీళ్ళందరి నవ్వు మీ చేతిలో ఉంది. సో వెళ్ళండి, సినిమా నచ్చితేనే 10 మందికి చెప్పండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క
నా ఫ్యామిలీ మెంబర్కి అండ్ ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీకి, ఇంతకు ముందు వచ్చిన వెళ్ళే గెస్టులందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా ఎంటైర్ కాలింగ్ సహస్ర టీం తరపు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. సుధీర్ ఓహో ఏంటండి నన్ను కూడా అడగాల? జనరల్ నేనే అడుగుతాను అందరినీ. అడగాలి. అడగండి. డాలీషా అంటే ఇష్టమా, సహస్ర అంటే ఇష్టమా? ఏంటండి సారీ ఒక చిన్న మా ఫ్రెండ్ డాలీషా అంటే ఇష్టమా, సహస్ర అంటే ఇష్టమా? నాకు భలేవాళ్ళండి. నాకు ఓన్లీ ఆప్షన్ ఏ ఆర్ బి, నో అదర్ ఆప్షన్స్. నాకు ఏబి అండి. నాకు ఒకటి ఉంటే అలాగ ఎలా అండి? మీరు అలా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం అండి. ఇద్దరిని పెట్టి ఏదో ఒక్కటే. మీరు ఎక్కడున్నారండి? సరే నాకు ఇద్దరు ఇష్టం అండి. ఇద్దరు నచ్చారు నాకు. ఏ ఆర్ బి. ఏమండి సి అండి? ఓకేనా? ఇది ఓకేనా? సి లేదు నా ఆప్షన్స్ లో. కాదు, ఇప్పుడు డాలీషా ఇష్టం, డిసెంబర్ 1 నుంచి సహస్ర ఇష్టం. అలాగనే అలా చెప్పుకుందాం సార్. అలా అబద్ధం అలా చెప్పలేదు కూడా కదా. వద్దా? ఏమంటే నేను బేసికల్లీ చాలా ఓపెన్ గా ఉంటానండి. నాకు ABCD Z దాకా ఏముంటుంది. సహస్రానికి చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది, అది రావట్లేదా? ఈ ఆప్షన్ నాకు నచ్చింది, A to Z. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్ని ఇంతకుముందు ఇంతకుముందు సినిమా ఈవెంట్ని కూడా ప్రతి ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన యూఈ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ సిగ్నేచర్ ఆ సౌండ్ ఉందా అండి? అది ప్లీజ్. ఆబ్వియస్గా సుధీర్ స్టేజ్ పైన ఉన్నారంటే మాకు కొంచెం సౌండ్.